రావు గారు అనలిస్ట్. ఎంజీరావు గారు నమస్కారం. అనుకున్నట్టే అయింది, భారత్ మీద ట్రంప్ టారిఫ్ల బాంబు పేల్చారు. 25% టారిఫ్లు విధించారు. రేపటి నుంచి అంటే ఆగస్టు 1 నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి రాబోతూ ఉన్నాయి. దీనికి అదనంగా రష్యాతో వ్యాపారం చేస్తూ ఉన్నాం కాబట్టి అదనపు టారిఫ్లు కూడా వేస్తాము అని చెప్పి ట్రంప్ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో చాలామందిలో చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు భారత్ మీద ఈ ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఏంటి అనే దాని మీద. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఏంటి భారత్ మీద అంటే ఏం చెప్తారు ఎంజీరావు గారు? ఎస్ అండి, అనుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ ఇండియా మీద టారిఫ్లు విధించారు. అవి ఎంత శాతం అంటే అంతకుముందు చెప్పిన 26% కాస్త 1% తక్కువగా 25% ఇవి ఆగస్టు 1 నుంచి అమల్లో రాబోతున్నాయి. ఇంతతోటి ఆయన ఆగలేదు. ఈ టారిఫ్లు, ట్రేడ్ టారిఫ్లతో పాటు భారత్పై రష్యా నుంచి, ఇరాన్ నుంచి ఆయిల్ కొంటున్నందుకు అదనంగా టారిఫ్లు అన్నారు. అది ఎంతో చెప్పలేదు, కానీ అవి అంతకుముందు చెప్పినట్టు 10% అంటే 35% ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు యుఎస్ మీద టారిఫ్లు విధిస్తున్నారు. టారిఫ్లు అంటే ఏమీ లేదండి, భారత్ నుండి అమెరికాకి మనం చేసే ఎగుమతుల మీద సర్ఛార్జ్ లాగా ఉంటుంది అనమాట. ఎక్కువగా దాని మీద సర్ఛార్జ్ కింద టారిఫ్ విధిస్తారు. ఇవి ట్రేడ్ బేరియర్స్. అంటే భారత వస్తువులు అమెరికాలో కొనాలి అంటే దాని వాల్యూ పెరిగిపోతుంది, రేటు పెరిగిపోతుంది. మనం తక్కువకు పంపించినా ఆ టారిఫ్లు వసూలు చేయడం వల్ల ఆ రేటు అక్కడ అమెరికాలో పెరిగిపోవడం వల్ల మన ఉత్పత్తులు అమెరికా వెళ్ళడానికి చాలా అడ్డంకిగా ఉంటాయి. ఇది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ విధించారు. ఆయన చెప్పినట్టు ఆయన జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే ముందే ఆయన చెప్పారు, క్యాంపెయిన్ నేను వస్తే టారిఫ్స్ ఉంటాయని. ఆ విధంగా ఆయన April 2 అమెరికా లిబరేషన్ డే రోజున ఆయన టారిఫ్లు విధించారు ఇండియాపై 26% అప్పుడు. కానీ 100 రోజులు పాజ్ అని స్టాప్ చేశారు. తర్వాత ఇంకో 10 రోజులు ఆగస్టు 1 వరకు ఇచ్చారు. ఆగస్టు 1 అయిపోయింది, కానీ ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదరలేదు. కాబట్టి ఆయన ఆంక్షలతో ముందుకు వెళ్ళిపోయాడు టారిఫ్స్తో. అసలు ట్రేడ్ డీల్ ఇప్పుడు కుదిరే అవకాశం ఉందా లేదని పరిశీలించే ముందు ఇప్పుడు మీరు అడిగినట్టు భారత్కి ఈ అమెరికా టారిఫ్లు భారత్పై ప్రభావం చాలా తీవ్రమైన ప్రభావం ఉండబోతుందండి. ఇదంత ఈజీ కాదు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాకి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. భారత్ వ్యాపారం చేసే దేశాల్లో ముందు వరుసలో ఉన్నది అమెరికా. $130 బిలియన్ ట్రేడ్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఇండియాకి $45 బిలియన్ మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం. ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ ఎంత తీవ్రంగా నష్టపోతుందంటే అమెరికా టారిఫ్ల వల్ల, ఈ 25% టారిఫ్ల వల్ల, తర్వాత ఇంకో 10% సుమారు అదనంగా ఉండబోతాయి. దీనివల్ల భారత ఆర్థిక వృద్ధి రేటు 0.2% నుంచి 0.5% తగ్గిపోతుందండి. భారత వృద్ధి మీదే ప్రభావం చూపబోతుంది. ఫస్ట్ ప్రభావం అది చాలా తీవ్రమైన ప్రభావం. ఎందుకంటే భారత్ ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. దాని ఇప్పుడు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 6.4 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అవుట్ ఆఫ్ మేజర్ ఎకానమీస్ అండి. మొత్తం G20 గ్రేట్ టాప్ ఎకానమీస్లో ఇప్పుడు 6.4 ప్రభావితం అవబోతుంది. 6.4 అనేది చాలా తక్కువ అండి. భారత పొటెన్షియల్తో పోలిస్తే ప్రపంచంలో ఎక్కువే, కానీ భారతదేశం డబుల్ డిజిట్ 10% కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి 0.1 ప్రతి దాన్ని ప్రోధి చేసుకుని జాగ్రత్తగా అభివృద్ధి చెందుతుందండి భారతదేశం. చరిత్రలో ఒకేసారి అవకాశం వస్తుంది. దీన్ని ప్రభావితం చేయబోతుంది. ఫస్ట్ ఆర్థిక వృద్ధి. 2 అమెరికాకి మనం ఎగుమతి చేసే ప్రొడక్ట్స్ ఏమి ఇంపాక్ట్ అవుతున్నాయంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఫార్మాస్యూటికల్స్ అవుతున్నాయి. ఫార్మాస్యూటికల్ భారతదేశం ముందులు ఎగుమతి చేస్తుంది అనమాట. ఈ ఫార్మాస్యూటికల్స్, డ్రగ్స్ ఇవన్నిటిని అవి ప్రభావితం అయిపోతుంది. మనం సుమారు $10 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాని అక్కడ చాలా ఇంపాక్ట్ అవుతుంది. మనం ఇప్పుడు రెడ్డీస్ ల్యాబొరేటరీస్, గ్లాక్సో ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ చాలా పెద్ద దెబ్బతినబోతున్నాయి అనమాట. నెంబర్ 2 తర్వాత జ్యువెలరీ, ఆభరణాల పరిశ్రమ, ఈ డైమండ్ పాలిషింగ్ ఇప్పుడు గుజరాత్ నుంచి మోడీ గారి టర్ఫ్ హోమ్ స్టేట్ నుంచి ఎక్కువ వెళ్తున్నాయి. అవి చాలా పెద్ద ప్రభావితం అవుతుంది. అమెరికా బిగ్గెస్ట్ మార్కెట్ మన ఆభరణాలకి. అంటే ఆభరణాలు తయారు చేసే లక్షలాది మంది కుటుంబాలు ఈరోజు రోడ్ల పాలవుతారు. ఎందుకంటే పెరిగితే వేరే దేశాలు దానికి ఈజీగా ఎక్స్పోర్ట్ చేస్తాయి. 2వది. 3వది ఏంటంటే టెక్స్టైల్. మనకు తెలుసు ఇండియాలో ఎంతమంది టెక్స్టైల్ మీద ఉంటారు. సుమారు 5 కోట్ల మంది. పత్తి వస్త్ర పరిశ్రమ అంటే ఏంటంటే ఇందులో జౌళి, జూట్ ఇండస్ట్రీ, ఉన్ని, మన ఇవి, తర్వాత పత్తి వస్త్ర పరిశ్రమ, గార్మెంట్స్ ఇవన్నీ ఉంటాయండి. పత్తి వస్త్ర పరిశ్రమలో 4 రకాలు ఉంటాయి.
ఇవన్నీ చాలా తీవ్రమైన ప్రభావితం అవబోతుంది. ఎందుకంటే అమెరికా అనేది ఒక బిగ్గెస్ట్ మార్కెట్ ఇండియన్ టెక్స్టైల్స్కి. దాని మీద ఆంక్షలు విధిస్తే మరి చాలా ప్రమాదం వస్తుంది. ఇంకా వేరే ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ వస్తుంది. తర్వాత ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వల్ల ఎంత ప్రభావితం అంటే ఈరోజు యాపిల్ మన దగ్గరకు వచ్చింది. యాపిల్ ఐఫోన్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, $3 బిలియన్ ఎక్స్పోర్ట్స్. ఈరోజు యాపిల్ ఎందుకు ఇక్కడ ఉందంటే టారిఫ్స్ తక్కువ. ఇప్పుడు 25% దాటిని అంటే ఈ యాపిల్ కూడా ఇప్పుడు చైనా నుంచి మనకి ఎలా వచ్చింది, ఇక్కడ నుంచి వియత్నాంకి వెళ్ళే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి అన్నమాట. లేదా అమెరికా వెళ్ళిపోతుంది, ట్రంప్ ఆల్రెడీ చెప్పాడు. సో యాపిల్ లాంటి కంపెనీలు తరగిపోయే అవకాశం ఉంది, ఎలక్ట్రానిక్ అండ్ ఇండస్ట్రీ. తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మనం ఎక్కువ కార్లు ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం, అవి ప్రభావితం అవ్వబోతున్నాయండి. తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే భారత్ నుండి ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలన్నీ ఎగుమతి చేస్తాం, అదే అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ మత్స్య పరిశ్రమ, ఇప్పుడు మన ఇండియా నుంచి రొయ్యలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పాలంటే నెల్లూరు ఈ ప్రాంతం నుంచి రొయ్యలు, చేపలు, వీటన్నిటిని ఎక్స్పోర్ట్ చేస్తాం, మామిడి పళ్ళు, ఇవన్నీ చాలా తీవ్రమైన ప్రభావితం అవబోతుందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ మిడిల్ క్లాస్ ఉంటారు. ఇప్పుడు పత్తి వస్త్ర పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఆభరణాలు పాలిషింగు, డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ, గుజరాత్లు, ఇవన్నీ ఏంటంటే మిడిల్ క్లాసు, లోవర్ క్లాసు బతికేది. అంటే లక్షలాది మంది ఈరోజు రోడ్ల పాలు అవబోతున్నారు అమెరికా విధించిన శాంక్షన్ వల్ల. భారత ఈ ట్రేడింగ్ పార్ట్నర్ వల్ల మన ఎగుమతులు తగ్గిపోయే అవకాశం ఉంది. మన బదులు ఏమవుతుంది, ఈ చైనా, వియత్నాం లాంటి దేశాలు అక్కడ మనతో కాంపీట్ అవుతాయి అన్నమాట. దక్షిణ కొరియా లాంటి దేశాలు అవి ముందు వరుసలోకి వెళ్ళిపోతాయి. అది సో ఇంత పాకిస్తాన్ కూడా ట్రేడ్ డీల్ దాంతో కుదిరే అవకాశం ఉంది కాబట్టి అది కూడా బెనిఫిట్ పొందద్ది. సో ఈరోజు ట్రంప్ విధించిన పరిస్థితులు ఎంత ప్రభావితం అంటే నేను చెప్పింది ఎంత నిజమని చెప్పడానికి సబ్స్టెన్షియేట్ చేసుకుంటే ఈరోజు ట్రంప్ విధించిన ఈ టారిఫ్స్ వెంటనే భారత స్టాక్ మార్కెట్ నిన్న బీఎస్సీ సెన్సెక్స్ 750 పాయింట్లు, నిఫ్టీ ఇండెక్స్ సుమారు 50-100 పాయింట్లు పడిపోయిందండి. ఈరోజు ఇక ఎలా ఉంటుందో అనేది విషయం అండి. అంటే ట్రేడింగ్ ఎందుకు స్టాక్ మార్కెట్ పడిందంటే ఈ ట్రంప్ టారిఫ్స్ అంత బిగ్గెస్ట్ షాక్ ఈరోజు ఇండియాకి ఇవ్వబోతున్నాయి అన్నమాట. అందువల్ల ఈ ట్రేడింగ్ టారిఫ్స్ విధించకూడదని మోడీ కూడా చాలా మౌనంగా చాలా అద్భుతమైన దౌత్యాన్ని నిర్వహిస్తూ వచ్చింది. యుద్ధం టైంలో ట్రంప్ ఎంత మాట్లాడకుండా ట్రంప్ని హట్ట చేయకుండా ఉన్న ట్రంప్కి ఏదో కుట్రపూరితంగా ఈరోజు టారిఫ్స్ వేశాడు. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా తీవ్రమైన ప్రభావం కోరుతుంది. కాబట్టి ట్రేడ్ డీల్ కుదరాలని మనం కుదుర్చుకుందాం, చెప్దాం. ఈ 25% టారిఫ్ వల్ల భారత్కి నష్టమే అండ్ అమెరికాకు కూడా నష్టమేనా? ఒకవేళ నిజంగా అమెరికాకు కూడా నష్టమైతే ట్రంప్ ఎందుకు అంత సాహసం చేసినట్టు, ఎందుకు భారత్ మీద 25% సుంకాలు విధించినట్టు అంటే ఏంటి? ఇక్కడ ఒకటేనండి, ట్రంప్ టారిఫ్లు విధించడం వల్ల భారత్కి ఎంతైతే నష్టం ఉంటుందో అమెరికాకి కూడా అదే నష్టం. ఎందుకు అనేది ముందే చెప్పే బదులు అమెరికా మీద ప్రభావం చూద్దాం. ఈ టారిఫ్లు విధించడం వల్ల ఎందుకు విధించాడు అంటే ఒకటండి, అమెరికా ఎలా నష్టపోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం నుంచి అమెరికాకి ఈ ఫార్మాస్యూటికల్ వెళ్తున్నాయి అనమాట. డ్రగ్స్, క్యాన్సర్ మెడిసిన్స్, అదేవిధంగా డయాబెటిక్కి సంబంధించిన మెడిసిన్స్, HIV అని ఎన్నో మామూలు కాదండి. మొత్తం అమెరికా యొక్క మొత్తం ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వీటిలో ఉపయోగించడం సుమారు 30% భారతదేశం నుంచి వెళ్తాయండి. ఇవి చాలా చీప్ అంట. రెండు, భారత డ్రగ్స్ ఇవన్నీ కొనడం వల్ల అక్కడ అమెరికాలో ప్రిస్క్రిప్షన్లో సుమారు 30% భారతీయ మందులే ఉంటాయి అన్నమాట. ఈ మందులు అమెరికాకి $220 బిలియన్ సేవ్ చేసినాయి అంటండి లాస్ట్ 2024లో. గత దశాబ్దంలో $1.2 ట్రిలియన్ సేవ్ అయింది అమెరికన్ పేషెంట్లకండి. ఈరోజు ఫార్మాస్యూటికల్ మీద సుంకాలు విధిస్తే, ఈ టారిఫ్స్లు విధిస్తే ఎవరికి నష్టం అంటే అమెరికాకే ఎక్కువ నష్టం అని ఇక్కడ తెలుస్తుంది. రెండు, తర్వాత టెక్స్టైల్ మీద ఆయన ఆంక్షలు విధిస్తే భారత్ నష్టపోవచ్చు, కానీ అమెరికాకి చాలా నష్టం. ఎందుకంటే అది చైనా మీద ఆధారపడాలి. కెమికల్స్, ఎలక్ట్రానిక్స్ వీటి మీద చైనా మీద ఎక్కువ ఆధారపడదు. చైనా మీద ఆధారపడితే అది చాలా డేంజరు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఎప్పుడు యుద్ధం వద్దో తెలియదు. అది దాన్ని తగ్గించుకోవడానికి ఇండియా ఆల్టర్నేటివ్. ఈరోజు ట్రంప్ చేసే పని అమెరికాకే ఎక్కువ నష్టం, ఇండియాకి నష్టమే కరెక్టే, కానీ అమెరికాకి చాలా నష్టం. వాటేపు వాడిని పొడిస్తే ఇటువైపు కాలైపోయేలా ఉంది. ఇండియాకి ఒక పొడుస్తున్నాడు, రక్తం కారద్ది, ప్రభావం ఉంది, కానీ అమెరికా కాలే విరగొట్టుకుంటుంది. అంత ప్రభావం ఇండియా మీద ఆంక్షలు విధించడం వల్ల అమెరికాకి కూడా నష్టం అలుగుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో మరి భారత మీద ఎందుకు విధిస్తున్నాడు ట్రేడ్ టారిఫ్స్, తనకు నష్టం కలిగిన అంటే ఇది ప్రధాన ప్రశ్న. ఏంటంటే అసలు భారత్తో ట్రేడ్ వార్ చేయడం ట్రంప్కి ఇష్టం లేదు, కానీ జరగబోయే ట్రేడ్ డీల్లో బేరసారాలు కుదర్చడానికి ఈరోజు ఆగస్టు 1ని విధించేశాడు. అంటే ట్రేడ్ డీలు చాలా డిస్కషన్ జరుగుతున్నాయండి. ఇప్పటివరకు 5 దఫాల డిస్కషన్లు జరిగినాయి. గత ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వైట్ హౌస్కి భారత ప్రధాని వెళ్ళి జాయింట్ స్టేట్మెంట్ ట్రంప్తో కలిపి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ డీల్ కొన్ని నెలల్లో కుదరబోతుందని.
దానికి ఇప్పుడు వరకు 5 దఫాల ట్రేడ్ డిస్కషన్ జరిగినాయి, 6వ దఫా జరగబోతుంది ఆగస్టులో. కానీ ఈ సమయంలోనే ఎందుకు టారిఫ్స్ వేసేసాడు? నష్టం ఉన్నా అంటే ఇండియాని బెదిరించడానికి, ఇండియాని దారిలోకి తెచ్చుకోవడానికి ఇది విధించేశాడు. ఇప్పుడు మోడీ మీద పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఒంటి పోకడతో లెగిస్తున్నాయి. ఇప్పుడు గుజరాత్ వీటిలో ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు డైమండ్ ఇండస్ట్రీ అని, ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ తమిళనాడు ఎలక్షన్లో ఇవన్నీ ప్రభావితం చూపబోతున్నాయి బీజేపీ మీద. కాబట్టి ట్రంప్ మోడీపై ఒత్తిడి తెచ్చి మోడీ ప్రభుత్వం మీద దారిలోకి తెచ్చుకోవడానికి, ట్రేడ్ డిస్కషన్ల బేరసారాల్లో తెచ్చుకోవడానికి ఆయన ట్రేడ్ టారిఫ్స్ వేస్తున్నాడు. ఇది మనం మర్చిపోకూడదు. 2, ఇండియా ఏం చెప్తుంది? అసలు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ట్రంప్ అసలు ప్రమేయం లేదంటుంది. దానికి హర్ట్ అయ్యాడు. దానికి కూడా ఈరోజు విధించడంలో ఎక్కువ టారిఫ్స్ విధించడానికి ఒక సమస్య అయి కూర్చుంది. సో ఈ విధంగా దారిలోకి తెచ్చుకోవడానికి ట్రంప్ ఈ టారిఫ్స్ వేశాడు అనేది పూర్తిగా చెప్పవచ్చు. అంటే ఏంటి? టారిఫ్లు విధించడం భారత్పై ఆయనకి ఇష్టం లేకపోయినా ట్రేడ్ డిస్కషన్కి, అంటే జరగబోయేది ట్రేడ్ డీల్ అనేది ఇక్కడ మనకు చెప్తుంది. కానీ ఇండియాని రెచ్చగొట్టడానికి. ఎందుకు అంటే ఇండియా కొన్ని ప్రొడక్ట్స్ మీద ట్రంప్ పెట్టే కండిషన్స్ ఒప్పుకోవడం లేదు. అందుకే ట్రేడ్ డీల్ అక్కడ ఆగి ఉంది. ఇది ప్రధానమైన లక్ష్యం అండి. ఇంకోటి, మోడీ చైనా వెళ్ళబోతున్నాడు, మోడీ రష్యాతో డిస్కషన్ ఉంది, మోడీ రష్యా ఆయిల్ కొంటున్నాడు. ఇవన్నీ అంటే ఏంటి? ఒకప్పుడు ఇండియా, ఒక పాత ఇండియా అమెరికాకి కథ లొంగేది. ఇప్పుడు ఇండియా లొంగుతులేదు. దౌత్య విధానంలో ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీతో వెళ్తుంది. అసలు ఎక్కడ కూడా ట్రంప్ని మోడీ పట్టించుకున్నట్టు కూడా కనపడడం లేదు. ఆయన హర్ట్ అవుతున్నాడు. బ్రిక్స్ కరెన్సీ విషయంలో బ్రిక్లోంచి బయటికి రావాలని కోరుకుంటున్నాడు. కానీ మనం బ్రిక్స్ మీద సమ్మిట్లోకి వెళ్తున్నాం. ఇవన్నీ అమెరికా దారిలోకి తెచ్చుకోవడానికి, భారత్ని దారిలోకి తెచ్చుకోవడానికి ఇండియా మీద ట్రంప్ టారిఫ్లు విధించాడు, సుంకాలు విధించాడు, భారత్ని ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది. ఎంజీరావు గారు, భారత్ అండ్ అమెరికా రెండు కూడా మిత్ర దేశాలు, ఎంతో పరిణితి గల దౌత్య విధానం అవలంబించే దేశాలు. అండ్ ట్రంప్, మోదీ వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. వాళ్ళ కెమిస్ట్రీ చాలా సందర్భాల్లో మనం చూసాం, హౌదీ మోదీ ప్రోగ్రాంలో కూడా. కానీ ఎందుకు భారత్ అమెరికా ఇప్పటివరకు ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదు అంటే ఏం చెప్తారు? అండ్ ఇక మీదట కుదిరే అవకాశం ఉందా లేదా? ఎస్ అండి, ఇప్పుడు వరకు అసలు ఫిబ్రవరిలో, ఈ 2025 ఫిబ్రవరిలోనే మోడీ ట్రంప్ అధికారంలోకి రాగానే వితిన్ 1 మంత్లోనే వెళ్ళిపోయి డొనాల్డ్ ట్రంప్ని కలిసి ట్రేడ్కి సంబంధించిన విషయం, ఎందుకంటే ప్రాముఖ్యత చెల్లింది కాబట్టి మోడీ అర్థం చేసుకుని ట్రంప్ని కలిసి జాయింట్ స్టేట్మెంట్లో వైట్ హౌస్లో చెప్పారు, ట్రేడ్ డిస్కషన్ తొందరగా అవుతుంది, ట్రేడ్ డీల్ అవుతుంది. అప్పుడు ట్రంప్ కూడా ఒకటి ప్రకటించాడండి, నేను టారిఫ్స్ విధిస్తున్న ప్రపంచంలో అన్ని దేశాల్లో, కానీ మొట్టమొదటి ట్రేడ్ డీల్ అనేది ఇండియాతో కుదరబోతుందని పెద్ద న్యూస్ చెప్పాడు ట్రంప్. అది నిజమనుకుని మనం అశ్రద్ధగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆగస్టు 1 వచ్చిన ఆయన 100 రోజులు విరామం ఇచ్చాడు, 10 రోజులు విరామం ఇచ్చాడు, కానీ ఇప్పటికీ ట్రేడ్ డీల్ కుదరలేదు. ఎందుకు ట్రేడ్ డీల్ కుదరలేదు? ఎందుకు అంటే ఈ ట్రేడ్ డిస్కషన్ ఇప్పటివరకు 5 దఫాల ట్రేడ్ డిస్కషన్ జరిగినాయండి. అక్కడ అమెరికా ట్రేడ్ సెక్రటరీ, కామర్స్ సెక్రటరీ, ఇండియన్ కామర్స్ మినిస్ట్రీ పీయూష్ గోయల్ వీళ్ళందరూ 5 దఫాల చర్చలు చాలా విస్తృతంగా జరిపారు. కానీ ఇక్కడ వచ్చే రిపోర్ట్ల బట్టి ఏం తెలుస్తుందంటే ఈ అమెరికా నుండి ఈ దిగుమతులు మీరు సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోండి, మీ మార్కెట్ను ఓపెన్ చేయండి అని అమెరికా అడుగుతుంది. ఏ ఉత్పత్తులకు సంబంధించి అంటే చాలా భయంకరమైన ఉత్పత్తి ఒకటి ఉందండి. అవేంటంటే అగ్రికల్చర్కి సంబంధించి ఒకటి, తర్వాత రెండోది ఏంటి, ఒకటి అగ్రికల్చర్ సంబంధించి, 2 ఎంఎస్ఎంఈ, ఇది మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి సంబంధించి 1, 2, తర్వాత భారత కార్పొరేట్ సెక్టారు ప్రపంచీకరణకు సంబంధించి ఈ మూడిట్లో ముఖ్యంగా వ్యవసాయం దగ్గర ట్రేడ్ డీల్ ఆగిపోయింది. ఎక్కడంటే భారత వ్యవసాయ అంటే ఉత్పత్తులకి, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకి భారత మార్కెట్ను ఓపెన్ చేయాలి. మనకు తెలుసు అమెరికా ఇప్పుడు మోడీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవుతలేదు. అది చాలా పెద్ద ప్రమాదం అండి, నేషనల్ ఇంట్రెస్ట్కి ఎగ్నెస్ట్ అవుతుంది. భారత్లో కోట్ల మంది రోడ్లు పాలైపోతారన్నమాట అమెరికా కొన్ని ఉత్పత్తులు మనం ఓకే చేస్తే. అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులకి హ్యూజ్ సబ్సిడీస్ ఇస్తుందండి. గ్రీన్ బాక్స్ అని, బ్లాక్ బాక్స్ అని, గ్రే బాక్స్ అని ఎన్నో సబ్సిడీలు ఇచ్చేస్తాయి. అసలు వ్యవసాయం చేయడమే ఫ్రీ అనిపిస్తుంది అనమాట అమెరికాలో. ఇక్కడేమో రైతులు చాలా ఇబ్బందులు పడి వ్యవసాయాలను ఉత్పత్తి చేస్తారు. వాళ్ళు ఏ ఉత్పత్తులు చేసుకుంటున్నారు? జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ని ఇండియా ఓపెన్ చేయాలంట. అవి ఓపెన్ చేస్తే ఇండియాలో పబ్లిక్ హెల్త్ కూడా పాడవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాటు వంకాయలు ఉంటాం మనం, జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ వాడం బయోటెక్నాలజీ ఉపయోగించి. ఇప్పుడు అవి వస్తే ఇండియా మీద ప్రభావం ఎలా ఉంటుందండి? అవి చాలా చౌకగా వస్తాయి. భారతదేశంలో కూరగాయలు ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఈ లీఫీ వెజిటబుల్స్ అండి. ఈరోజు అది దెబ్బతింటుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి దెబ్బతింటుంది, ఫుడ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి, ఫాస్ట్ ఫుడ్స్ దెబ్బతింటాం. సో అక్కడ కాంప్రమైజ్ అవడం లేదు ఇండియా.
రెండో విషయం ఏంటంటే చాలా డేంజరస్ ఏంటంటే అమెరికా తమ ఈ నాన్ వెజ్ మిల్క్ అని ఒకటి ఉంటుందండి. వెజ్ మిల్క్ మనం పచ్చగడ్డి వేసి పాలు ఉత్పత్తి చేస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు భారతదేశం. రెండవ పాల ఉత్పత్తిదారు అమెరికా. దాన్ని కొట్టేసాం 4-5 సంవత్సరాల క్రితం. ఈరోజు అమెరికాకి చికాకు, అరే ఇండియా మమ్మల్ని అధిగమించిందని. అది నాన్ వెజ్ మిల్క్ ఉత్పత్తి చేస్తారు. ఏంటంటే ఆ పశువులకి పచ్చగడ్డి పెంచరండి, నాన్ వెజ్ మిల్క్ కూడా వాళ్ళు ఉత్పత్తి చేస్తారు ఏదో చేసి, కెమికల్ ల్యాబ్. దాన్ని మనం దిగుమతి చేసుకోవాలంట. మరి భారతీయులు ఎక్కువ మంది శాకాహారులు. అసలు పాలు అంటేనే శాకాహారం. పాలు అనగానే ఇది మాంసాహారం అనే ఊహ కూడా భారతదేశానికి రాదండి. ఎంతోమంది ఎక్కువ మంది శాకాహారులు ఉండేది. ఇలాంటి దేశంలో నాన్ వెజ్ మిల్క్ వస్తే, అంటే మిల్క్ కూడా నాన్ వెజ్ తర్వాత వెజ్ మిల్క్ అని పెట్టాలా, శాకాహారము మాంసాహారం అని పెట్టాలా? మరి ఈ విషయంలో మోడీ గవర్నమెంట్ ఒప్పుకుంటలేదు, భారత ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. అది అమెరికాకి చికాకు ఎత్తున్నాక ట్రేడ్ డీల్ ఆగిపోయింది. రెండో విషయం ఏంటంటే ఇంకోటి ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్. భారతదేశంలో సుమారు 50% ఎగుమతులు ఈ స్మాల్ ఇండస్ట్రీస్ నుంచి అవుతాయండి, మధ్య తరహా పరిశ్రమల నుంచి. ఈరోజు దీని మీద ఆంక్షలు మనం తగ్గించాలంట. తగ్గిస్తే అమెరికా నుంచి గూడ్స్ వచ్చి పడిపోతాయి. అమెరికా అంటే సామాన్యమైన దేశం కాదు. మరి మనం అప్పటికే ప్రపంచీకరణలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన ఎవరో పత్తి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు. ఈరోజు వదిలేస్తే ఏమవ్వాలి? భారతదేశంలో 50% ఇండస్ట్రీస్ స్మాల్ ఇండస్ట్రీసే, 50% లేబర్ ఫోర్సు స్మాల్ ఇండస్ట్రీసే. భారతదేశ వెన్నుముకే స్మాల్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీ అని చాలా ఇండస్ట్రీస్ ఉంటాయండి. మరి ఇవేమవ్వాలి? కాబట్టి అక్కడ ఇండియా ఒప్పుకోవడం లేదు. అమెరికా పెట్టే ఆంక్షలు దరిద్రమనే చెప్పాలి. భారత ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రమైన ప్రమాదం అనమాట. కాబట్టి ట్రేడ్ డీల్ కుదరడం లేదు. సో ఈ ట్రేడ్ డీల్ కుదరాలంటే ఆ డిమాండ్లకు ఒప్పుకోవడం. అందుకని చూడండి, ఫిబ్రవరి నుండి ట్రేడ్ డిస్కషన్ మొదలవుతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇన్ని నెలలుగా జరుగుతున్నాయంటే ఎంత విస్తృతమైన ట్రేడ్ డిస్కషన్ జరుగుతున్నాయి. అది కూడా భారత పాకుల మధ్య ఈ ప్రపంచ దౌత్యం మారే సందర్భంలో మనం అది కూడా ట్రంప్తో ట్రేడ్ డీల్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటే ఈ పరిస్థితులు ఎవరికీ తెలియదు. కానీ చూడండి, నాన్ వెజ్ మిల్క్ తెచ్చుకోవాలా భారతదేశం, శాకాహార మిల్క్ వదిలేసి నాన్ వెజ్ తెచ్చుకోవాలా. పబ్లిక్ హెల్త్ ఏమైపోద్ది? జెనెటికల్ మోడిఫైడ్ ఫుడ్. భారత వ్యవసాయం ఆల్రెడీ విపత్తులో ఉన్న, ఫార్మర్ సూసైడ్స్. సో ఇంత విపత్తు పరిస్థితుల్లో అమెరికాకి తల ఒగ్గడం అనేది చాలా ప్రమాదం. మోడీ మౌనంగా మనం కనపడడం లేదు. ఏదో ట్రేడ్ డీల్ కుదరలేదు, ఏంటి కుదరలేదు అని అడుగుతాం. మరి ట్రేడ్ డిస్కషన్స్ అంటే రెండు ప్రపంచంలో అతిపెద్ద దేశాల మధ్య ఎలా ఉంటుందండి? ఒక కూరగాయల బేరం కుదరకపోతేనే 10 నిమిషాల్లో వెనక్కి వెళ్తాం. ఇది మామూలు విధా? భారతదేశ వృద్ధిని ఆటంకపరిచే విధంగా ఆ ట్రేడ్ డిమాండ్స్ ఉన్నాయి, అమెరికా డిమాండ్స్. కాబట్టి మనం చాలా ట్రేడ్ డిస్కషన్ చాలా శాంతియుతంగా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత ఈ ట్రేడ్ డీల్ కుదరదంటే తప్పనిసరిగా ట్రేడ్ డీల్ కుదురుతుంది. ఎందుకు కుదురుతుందంటే అమెరికాకి చాలా తీవ్ర నష్టం, ఇండియాకి చాలా తీవ్ర నష్టం, అమెరికాకి చాలా తీవ్ర నష్టం. ఇద్దరు నష్టాలు భరించలేరు కదా. ఒకళ్ళకి లాభం ఉంటే ఒకటి, ట్రేడ్ డీల్ వల్ల ఎవరికైనా లాభం ఉంటే, ఇద్దరికీ ట్రేడ్ డీలు లేకపోతే చాలా నష్టం. కాబట్టి ఈ ట్రేడ్ డీల్ కుదరాలి, ఎట్టి పరిస్థితుల్లో కుదురుతుంది. ఎంత ట్రంప్కి ఎంత వెర్రివాడైనా, ఎంత పిచ్చివాడైనా, ఎంత క్యాప్రిషియస్గా బిహేవ్ చేసినా ఇండియాతో ట్రేడ్ డీల్ ఆయన వదులుకోలేడు. ఎందుకంటే ఇండియా లేకపోతే అమెరికా పతనం ఒక దశాబ్దంలో అయిపోతుందండి. ఇండియా కలిసి ఉంటే దానికి ఇంకో 2-3 దశాబ్దాల పాటు చైనాతో తట్టుకుంటుంది. లేకపోతే ఇండియా వెళ్ళి చైనాతో కలిసింది అనుకోండి, అది దశాబ్దంలోనే అమెరికా పతనం తనక తాను కంటిలో పొడుచుకున్నట్టు. అందుకని ఇండియా అనేది తక్కిట్లో బ్యాలెన్స్ చేస్తారన్నమాట ఈస్ట్ వెస్టర్న్ కంట్రీస్కి. సో ఇలాంటి సందర్భంలో ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా నెంబర్ 1. నెంబర్ 2, ప్రపంచంలోని 20% లేబర్ ఫోర్స్, చౌకైన లేబర్ ఫోర్సు, లార్జెస్ట్ మిడిల్ క్లాస్ మార్కెట్, ఫాస్టెస్ట్. ఇలాంటి చోట ఇన్వెస్ట్మెంటు, ఇలాంటి చోట మార్కెట్ని అమెరికా కార్పొరేట్ కంపెనీలు వదులుకుంటాయా? అమెరికా కార్పొరేట్ కంపెనీల మాట వినకుండా ట్రంప్ ఉండగలడా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ డీల్ కుదురుతుంది అనేది మనం చెప్పవచ్చు. కానీ అంత ఈజీ కాదు. సో చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. మోదీ చాలా మౌనంగా దౌత్య వ్యూహాలని అమలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి ట్రంప్ దిగుతారు, ట్రంప్ టారిఫ్లు విధించరు అని చెప్పేసి. కానీ ట్రంప్ బెదిరింపులు ఎక్కువైపోయాయి, స్పష్టంగా కనిపిస్తుంది. 25% వేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో మోదీ ఇక మౌనాన్ని వీడాల్సిన అవసరం ఉందంటారా? ఆ సమయం ఆసన్నమైందా? అండ్ ఏ రకంగా ఇప్పుడు ట్రంప్ని దారికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది? అండ్ దారికి తెచ్చే మార్గాలు ఏంటి? మోదీ ఏం చేయాలి ఈ సమయంలో? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బార్కింగ్, అంటే తెలుగులో చెప్పాలంటే మురుగుతూ ఉంటారు. 30 సార్లు అన్నాడు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆపింది నేనే. దానికి ట్రేడ్ లింక్ చేస్తారు. రష్యా నుంచి మనం ఆయిల్ కొంటే ట్రేడ్ లింక్ చేస్తారు.
అసలు ఇండియా అంతా అమెరికా జేబులో ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఇది పరిస్థితి. మోడీ ఫిబ్రవరి నుండి చాలా ఓపిక పడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు 30 సార్లు మురిగినా 30 టైమ్స్ ఈ బార్క్డ్ సోఫార్ అండి సిన్స్ ఇండియా పాకిస్తాన్ వార్ స్టార్టెడ్. బట్ హవెవర్ మోడీ హ్యాస్ బీన్ మెయింటైనింగ్ ఏ టాసిట్ సైలెన్స్, ఏ టాక్టికల్ సైలెన్స్, ఏ బ్యూటిఫుల్. అది దౌత్యం. అంటే భారతదేశేది దౌత్యం, అమెరికా చేసేది అదౌత్యం. దౌత్యమే కాదండి, అది యాంటీ డిప్లొమసీ అనమాట. డిప్లొమాటిక్ ప్రాసెస్ అది ఆయన చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కానీ ట్రంప్ ఆంక్షలు విధించేశారు. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి, వచ్చేసినట్టే. ఇప్పుడు మోడీ మౌనాన్ని వీడతారంటే మౌనాన్ని వీడవలసిన సందర్భం వచ్చింది. అంటే ఓపిక కూడా, ఒక సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఒక జీరో టాలరెన్స్ లెవెల్కి వచ్చేసింది, ఒక టాలరెన్స్ ఉంటుంది. ఆ బ్రేకింగ్ పాయింట్ అయిపోయింది. ఇక ట్రంప్ మీద మోడీ తన ఉగ్ర రూపాన్ని, అంటే భారతదేశ యొక్క శక్తి పాఠవాలని చెప్పవలసిన అవసరం వచ్చింది అనేది ఇక్కడ మనకు పూర్తిగా అవగతం అవుతుంది. అంటే ప్రపంచ దౌత్యానికి సంబంధించింది ఏంటంటే ఇది ప్రపంచీకరణ యుగం. ఈ ప్రపంచీకరణ యుగంలో ఒక శక్తివంతమైన దేశం అంటే మిలిటరీ పవర్ కాదండి, ఆర్థికంగా పవరు, బేరసారాలు ఆరే పవరు. ఇప్పుడు ఇండియాకి ఆర్థికంగా మిలిటరీ పవర్ నిరూపించుకున్నాం పాకిస్తాన్ మీద, ప్రపంచంలో ఎంత శక్తివంతం. ఇప్పుడు ఆర్థికంగా కూడా మేము అంత శక్తివంతమని నిరూపించుకోవాలి. ఆర్థికంగా ఇప్పుడు కమర్షియల్గా మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు ఇండియా ఆర్థిక సంస్కరణ మొదలుపెట్టినప్పుడు ఎవరండి గ్రేటు? అమ్మేవాడే గ్రేటు. కన్జ్యూమర్ని పట్టించుకోలేదు. గాంధీ చెప్తారు కన్జ్యూమర్ దేవుళ్ళు అంటూడని ఎవడ పట్టించుకోలే. కానీ ప్రపంచీకరణ యుగం మొదలయ్యాక కన్జ్యూమర్ కొనేవాడే దేవుడు. ఇప్పుడు గాంధీ చెప్పింది నిజమైంది. ఇప్పుడు కొనేవాడే దేవుడు, మనం కొనేవాళ్ళం. అమెరికా అమ్మేవాడు, ఇంకా అమ్మేవాళ్ళే ఉన్నాడు. కొనేగలం, అమ్మగలం. మన శక్తి చూపించాలి. ఇప్పుడు మోడీకి టైం వచ్చింది. ఏం టైంతో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు? టారిఫ్లు విధించి భారత్ని బెదిరించి భయపెట్టి మీ ఆర్థిక వ్యవస్థను క్రష్ చేస్తానని లిండ్సే ఆయన బెదిరించాడు కూడా. లిండ్సే క్రష్ చేస్తాం ఇండియాని అంత బెదిరిస్తున్నారు వాళ్ళు, బేరసారాలు ఆడుతున్నారు. మరి మనం బేరసారాలు ఆడాలి కదా. అంటే భారత్కు కూడా కొన్ని ఉన్నాయి అమెరికాని బెదిరించడానికి. అవి ఆ బ్రహ్మాస్త్రాలు ఈరోజు మోడీ ఇంకా బహిరంగంగా బయటికి తీయవలసిన సందర్భం ఆసన్నమయ్యింది అని చెప్తానండి నేను. అదేంటంటే ఫస్ట్ బ్రహ్మాస్త్రం బ్రిక్స్ కరెన్సీ. చాలా ఉంటాయి. నెంబర్ 1 బ్రిక్స్ కరెన్సీ ఆయన ఉపయోగిస్తాడు. ఎందుకంటే బ్రిక్స్ దేశాలతో బ్రిక్స్ కరెన్సీ అమల్లోకి వచ్చింది అనుకోండి, అమెరికా డాలర్ పతనం 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో అయిపోతుంది. అమెరికా నాశనం అనేది మనం కూడా కలిసి ఉన్న బ్రిక్స్ కరెన్సీ ఉంటుంది. అంటే బ్రిక్స్ కరెన్సీ అస్త్రాన్ని భారత్ ఉపయోగించాలి. దానికి ఇనిషియేట్ చేస్తే అక్కడ ట్రంప్ తగ్గుతాడు. నెంబర్ 1. ఎందుకంటే ఆయన నిన్న కూడా మాట్లాడినప్పుడు ఒకటి తెలుస్తుంది, ఈ టారిఫ్లు విధించినప్పుడు ఇండియా బ్రిక్స్తో కలవకపోతే మేము ప్రాబ్లం ఉండదు అన్నట్టు. అంటే బ్రిక్స్లోంచి ఇండియా బయటకు రావాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. అది ఎలా అవుతుంది? మన ఇష్టం, మన దౌత్యం. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనేది మన ఇష్టం. ఎవరితో మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. అది ఇండియా ఏ కామిటీ ఆఫ్ ది నేషన్స్లో, ఇంటర్నేషనల్లీ ఫారిన్ పాలసీలో ఎవ్రీ నేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రైట్ టు మెయింటైన్ ఫ్రెండ్షిప్ విత్ అదర్ నేషన్స్. Who is this Trump to ask the question the India to maintain friendship this country? It's a nonsense. అండి ఇండియా ఒప్పుకోదు, ఇందిరాయే ఒప్పుకోలేదు. అప్పుడు నిక్సన్ని ముఖం మీద కొట్టినట్టు చెప్పి వైట్ హౌస్ నుంచి వచ్చేసింది 71లో. ఈరోజు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఇందిరాకి ఉన్న గట్స్ నీకు ఉన్నాయని రాహుల్ అడుగుతున్నారు. మోడీకి గట్స్ ఉన్నాయి కానీ మౌనంగా చూపిస్తారు. ఎందుకంటే మాట్లాడే టైం కాదు. ఆర్థిక సంస్కరణలో బేరసారాలన్నీ తెరచాటున అవుతాయి, ఏం చేయాలో చేస్తారు. మోడీ బ్రిక్స్ కరెన్సీ అనే ఒక అస్త్రాన్ని ఉపయోగిస్తారండి. రెండవ బ్రహ్మాస్త్రం భారత్ చేతిలో ఉందండి. అదేంటంటే రిక్. రష్యా, ఇండియా, చైనా కూటమి ఏర్పడితే అమెరికా పతనం. ఈ ఏర్పడితే అమెరికాకి చాలా డేంజరు, నాటో దేశాలకి చాలా డేంజరు. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టరు ఈ సెప్టెంబర్ 1 2 రోజుల పాటు ఆయన చైనా పర్యటనకి వెళ్తున్నారు. అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ వస్తున్నారు, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఉన్నారు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈ ముగ్గురు కలవడం అంటే అమెరికాకి తీవ్రమైన హెచ్చరిక. ప్రపంచ దౌత్యాన్ని తూర్పు అర్ధగోళానికి మార్చే అతిపెద్ద అస్త్రం. ఇండియా ఈ రష్యా, చైనాలు ఏమీ చేయలేవు ఇండియా లేకపోతే. అదేవిధంగా ఇండియా లేకపోతే అక్కడ అమెరికా కూడా ఏం చేయలేదు. ఇండియా ఎవరి తరపు వెళితే వాళ్ళదే ప్రపంచాధిపత్యం. ఇండియా చేతులు ఈరోజు బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్తున్నాడంటే ట్రంప్కి హడలు. ఈలోపు ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి, మనకు కూడా బేరమాడతాం అక్కడ. సో ఇండియా, రష్యా, చైనా ఒక్కటైందంటే అమెరికా పతనం, నాటో దేశాల పతనం, ప్రపంచం ఇటువైపు వచ్చేస్తుంది అనమాట. భారతదేశం, చైనా, రష్యాల వైపు. సో ప్రమాదం ఒకటి. ఇది 2. మూడవ బ్రహ్మాస్త్రం చాలా పెద్ద బ్రహ్మాస్త్రం ఉండబోతుంది. చాలా పెద్ద సీక్రెట్ ఏంటంటే ఇప్పటివరకు ట్రంప్ పర్యటన
ట్రంప్ కూడా ఇండియా రాబోతున్నాడు సెప్టెంబర్లో 15-16లో. ఎందుకంటే న్యూఢిల్లీలో క్వాడ్ సమ్మిట్ జరగబోతున్న చతుర్ముఖ కూటమి అని. అందులో జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికాలు చైనాకి ఎగ్నెస్ట్గా ఒక కూటమి ఉంది, ఆర్థిక సెక్యూరిటీ కూటమి. దాన్ని మీట్ అవ్వడానికి డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 15-16లో సెప్టెంబర్ నెలలో ఏదో ఒక డేటున ఇండియా రాబోతున్నాడు. ఇక్కడ క్వాడ్ సమ్మిట్ జరగబోతుంది. ఇది ఇండియా హోస్ట్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ సమ్మిట్కి డొనాల్డ్ ట్రంప్ వచ్చేటప్పటికి క్వాడ్లో ఇండియా లేదనుకోండి, అయిపోయింది, అమెరికా పతనం. చైనా వెళ్ళి తైవాన్ అటాక్ చేస్తుంది. ఈ క్వాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఓషన్లో ఇండో పసిఫిక్ ఏరియాలో మార్చడానికి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు పసిఫిక్ హిందూ మహాసముద్రం అనేవారు. జో బిడెన్ దాన్ని ఏం మార్చాడంటే ఇండో పసిఫిక్ ఇండియన్ ఓషన్ ఇండియా అని పిలిచారు. అమెరికాకి ఎంత అవసరం ఇండియా కనపడుతుంది. సో క్వాడ్లోంచి ఇండియా బయటకు వచ్చినా, లేదా క్వాడ్ సమావేశాన్ని సరిగ్గా అటెండ్ అవ్వకుండా సైలెంట్ చేసేసిన అమెరికా పతనం చైనా చేతిలో ఉంటుంది. తైవాన్ వారి దగ్గర ఇండో పసిఫిక్లో చైనాకి తిరుగు ఉండదు అక్కడ పసిఫిక్ ఓషన్లో, సౌత్ చైనా సీలో. సో ఇది భారత బ్రహ్మాస్త్రాలండి ఇది. కాబట్టి అమెరికా సహించగలదు, వీటిని అమెరికా తట్టుకోలేదు, అసలు ఇంపాసిబుల్ తట్టుకోవడం. సో మోడీ ఉగ్ర రూపాన్ని ప్రదర్శించబోతున్నారు. మోడీ ఆల్రెడీ ఉగ్ర రూపాన్ని ప్రదర్శించేశారు. ఎందుకంటే అమెరికా క్లోజ్ అలై, చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉన్న యూకేతో ట్రేడ్ డీల్ అయ్యింది. ఇది కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది. ఈయూతో ట్రేడ్ డీల్ అవ్వబోతుంది కొన్ని నెలల్లో, అమెరికా ట్రేడింగ్ పార్ట్నర్స్తో. కెనడాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాం, జపాన్తో ట్రేడ్ డీలు, ఆస్ట్రేలియాతో ట్రేడ్ డీలు, చైనాతో ట్రేడ్ డీల్ ఉండదు కానీ చైనాతో ఎక్కువ రిలేషన్ పెట్టుకోబోతున్నాం ట్రేడ్ డీల్. రష్యాతో ట్రేడ్ డీల్ అవ్వబోతుంది, ఆఫ్రికన్ కంట్రీస్తో అవ్వబోతుంది, ఇంకేంటి బ్రిక్స్తో అవ్వబోతుంది. సో అమెరికాకి ఆల్టర్నేటివ్, ఒకవేళ అమెరికాతో ట్రేడ్ డీల్ కుదర్చకపోతే విపత్కర కీడించి మేలించాలంటారు కదండి, ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. ఒకవేళ ట్రంప్ ఒప్పుకోకపోతే, ట్రేడ్ డీల్ కుదరకపోతే అమెరికా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్కి ఆల్టర్నేటివ్ మనం పెట్టబోతున్నాం. ప్రపంచంలో వేరే దేశాలతో 190 దేశాలతో ట్రేడింగ్ చేసే అథారిటీ మనకు ఉందండి, ఇంక్లూడ్ శత్రు దేశాలతో, పాకిస్తాన్ మినహాయిస్తే. చైనాతో కూడా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మనం. సో చూసారా, సో మోడీ తన ఉగ్ర రూపాన్ని బయట పెట్టకుండానే, ట్రంప్ లాగా మొరక్కుండా, బార్కింగ్ చేయకుండానే మౌనంగా దౌత్యం చేసుకుపోతుందండి. అందుకే చిన్న చిన్న దేశాలను కూడా మనం వదులుతులేదు. ఒక అద్భుతమైన డిప్లొమసీ భారతదేశానికి ఉండే ఒక బ్యూటిఫుల్ డిప్లొమసీ ఏంటంటే ఇండియా కెన్ టాక్ విత్ ఎనీ కంట్రీ ఆన్ ది ఎర్త్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డిప్లొమసీ. నెహ్రూ నుండి మోడీ వరకు ఉంటుంది. సో దీన్ని మనం మోడీ తన ఉగ్ర రూపాన్ని, నేను చెప్పినట్టు ఇటు బ్రిక్స్ కరెన్సీ నెంబర్ 1, క్వాడ్ నుంచి సైలెంట్ చేయడం కానీ, బయటకు రావడం కానీ, తర్వాత రష్యా, ఇండియా, చైనా ఒక కూటమి కానీ పెట్టడం, ప్రపంచంలో అన్ని దేశాలతో ట్రేడ్ డీల్ చేసుకోవడం, బ్రిక్స్ కరెన్సీని తేవడం, ఇవి బ్రహ్మాస్త్రాలు. ఈ యొక్క రుచిని, ఈ మోడీ దెబ్బని ట్రంప్ రుచి చూడబోతున్నాడు. వచ్చే నెలల్లో ట్రంప్ దారికి వస్తాడు. భారత్కి అమెరికా లేకపోయినా మనం సర్వైవ్ అవుతాం, కానీ ఇండియా అమెరికాకి లేకపోతే సర్వైవ్ అవ్వడం అమెరికాకి చాలా కష్టం. ఎందుకంటే నేను చెప్పిన వీటి వల్ల ట్రేడే కాదు. సో ఇది ప్రపంచీకరణ యుగం. డాలర్ అనేది గాల్లో ఊగుతుంది, దాన్ని గురేయడం భారత్ చేతిలో ఉంది. కాబట్టి ట్రంప్ మోడీ చేతికి వస్తాడు. కాబట్టి మోడీ ఉగ్ర రూపాన్ని ఈరోజు ట్రంప్ చూడడానికి సిద్ధపడవలసిన సమయం వచ్చింది. భారత్పై టారిఫ్లు ప్రకటించిన వేళ ట్రంప్ ఇంకో బాంబు పేల్చారు ఎంజీ రావు గారు. అది పాకిస్తాన్తో చేసుకున్న డీల్ను కూడా ఆయన ట్వీట్ చేశారు. పాకిస్తాన్లో చమురు నిల్వలను అభివృద్ధి చేసేందుకు ఆ దేశంతో డీల్ కుదుర్చుకుంటూ ఉన్నాము. ఏదో ఒక రోజు ఎవరికి తెలుసు పాకిస్తాన్ నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుందేమో అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. నిజంగా భారతీయులందరికీ కూడా కోపం తెప్పించే స్టేట్మెంట్ ఇది ట్రంప్ నుంచి వచ్చింది. సో భారత్కి తీవ్ర హెచ్చరిక. ఏంటి ట్రంప్ వ్యవహారాన్ని ఏ రకంగా చూడాలి? పాకిస్తాన్ పొగుడుతూ ఉన్నారు. ట్రంప్ టారిఫ్స్ విధించిన సమయంలోనే ఆయన ఇంకొకటి కూడా డిక్లేర్ చేశాడు. అది చాలా తీవ్రమైన హెచ్చరిక భారత్కి. అదేంటి అంటే పాకిస్తాన్లో ఉన్న ఆయిల్ రీసోర్సెస్ రీసెంట్గా బలూచిస్తాన్ ప్రావిన్స్ ఏరియాలో, తర్వాత పంజాబ్ ప్రావిన్సు, ఈ నార్త్ వెస్ట్ కొన్ని ఆయిల్ రిజర్వ్స్ దొరికినాయి. వీటిని అభివృద్ధి చేయడానికి వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కావాలి. దానికి అమెరికా డీల్ కుదుర్చుకుంది ఆయిల్ని అభివృద్ధి చేయడానికి. ఆయన ఇంకొక మాట అన్నాడు, అవసరమైంటే భారత్కి పాకిస్తానే ఆయిల్ ఎగుమతి చేయొచ్చేమో, ఆ పరిస్థితి వస్తుందేమో. అంటే ఏం చెప్పదలిచాడండి ట్రంప్? డిప్లొమాటిక్గా ఆయన ఏం చెప్తున్నాడు? మేము పాకిస్తాన్ వైపు నేను వెళ్తాను, పాకిస్తాన్లో ఆయిల్ అభివృద్ధి చేస్తాను, పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముతాను, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో నేను దానికి మొగ్గుతానని చెప్తున్నాడు. మళ్ళీ అదే సమయంలో ఏమంటాడు, ఇండియా అనేది మాకు చాలా మంచి ఫ్రెండ్, మోడీ నాకు ఫ్రెండ్, దాంతో నేను ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నా, ట్రేడ్ డిస్కషన్ జరుగుతున్నాయి అని చెప్తున్నాడు.
ఇక్కడ ఇండియాకి చాలా పెద్ద డేంజరస్ సిగ్నల్స్ ఆయన ఇచ్చాడు. ఏంటి? పాకిస్తాన్తో ఆయిల్ ట్రేడ్, అదేవిధంగా ట్రేడ్ డీల్ కూడా రాబోతుంది. ఇది భారత్కి ప్రమాదమేనండి. ఎందుకంటే పాకిస్తాన్ చిన్న దేశమైన టెక్స్టైల్లో భారతదేశానికి కాంపిటీషన్ ఇవ్వగలిగిద్ది. ఇప్పుడు పాకిస్తాన్ టెక్స్టైల్ పైకి వెళ్ళింది అనుకో ఇండియాకి చాలా పెద్ద ప్రాబ్లం అవుద్ది. ఈ జూట్లో బంగ్లాదేశ్తో కూడా మనకు ప్రమాదం ఉంది. సో అంటే ఏంటి? ట్రంప్ భారత శత్రువులు కొమ్ముగాస్తున్నాడు భారత్ బెదిరించడానికి. అంటే ట్రంప్ చాలా లిమిట్స్ దాటేశాడు, ఆయన లిమిట్స్ అన్నీ దాటేశాడు. ఇప్పుడు ఇక్కడ ఒకటండి, ట్రంప్ పాకిస్తాన్ వైపు వెళ్ళడానికి భారత్ ఒకటే కారణం కాదు, చైనాకి పాకిస్తాన్ని దూరం చేయడం. పాకిస్తాన్ని చైనాకి దూరం చేయడం మంచిగా మనకు కనిపించినా ఈ ట్రంప్ పాకిస్తాన్ని తన స్వార్థానికి వాడుకోవడం, దీనివల్ల ట్రంప్ అమెరికా పాకిస్తాన్ని తన స్వార్థానికి వాడుకోవడం వల్లే భారత్తో 3 యుద్ధాలు వచ్చాయి. 1948లో యుద్ధం బ్రిటన్ అమెరికా రెచ్చగొడితే వచ్చినాయి. 1965 యుద్ధం పూర్తిగా అమెరికా రెచ్చగొట్టడం వల్ల అప్పుడు చేశాడు ఎవడో జియా ఉల్ హక్, వీళ్ళందరూ యాహాకాన్ చేశాడు. 1971 యుద్ధంలో అయితే అమెరికా పూర్తిగా చైనాకి పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. తన అణుబాంబులు భారత మీద ప్రయోగించడానికి కలకత్తా దాకా తీసుకొచ్చింది తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ ఎంటర్ప్రైజెస్లో. అంటే అమెరికా పూర్తిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం వల్ల 3 యుద్ధాలు చేశాం మనం. టెర్రరిజం, అమెరికా మెతక వైఖరి వల్ల ఈరోజు టెర్రరిజం చేస్తున్నాం. మళ్ళా పాకిస్తాన్కి అమెరికా మద్దతు ఇవ్వడం అంటే టెర్రరిస్టులను కొమ్ముగాసినట్టే. ఇంకో యుద్ధాన్ని మనం ప్రిపేర్ అవ్వడం వల్లే. ట్రంప్ చేసే పిచ్చి పని చాలా డేంజరు. ఎంతో దశాబ్దాలు మనం కష్టపడి అమెరికాతో అద్భుతమైన సంబంధాలను మనం నెరవేర్చుకుంటే ఎంతోమంది అమెరికా అధ్యక్షులు కూడా భారత్తో మంచి సంబంధాలు, బుష్ కూడా ఇండియా వచ్చి ఇండియా న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నారు 2006-8లో. అయితే తర్వాత ఎన్నో ఒప్పందాలు జరిగినాయి. ఒబామా టైంలో ఇక్కడికి వచ్చారు. వీటన్నిటినీ కృషి అంతటిని ట్రంప్ బూడిదలో పోసిన పన్నీరు చేసి మళ్ళీ పాకిస్తాన్ రెచ్చగొడుతున్నారు. పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తే భారత్ మీదే ప్రయోగిస్తుంది. ఇప్పుడు ఈ F-16 మొన్న మన మీదే ప్రయోగించింది. చైనానికి దూరం చేద్దామని పాకిస్తాన్ కొమ్ము కాస్తే పాకిస్తాన్ అమెరికాని ఎలా వాడుకోవాలో తెలిసిన నిష్ణాతులమైన దేశం పాకిస్తాన్. ఈరోజు ట్రంప్ చేసే పిచ్చి పనిని మనం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు, ఉపేక్షించకూడదు అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఈ ఆయిల్ డెవలప్ చేస్తే అది ఎకానమీ అభివృద్ధి చెంది గ్రోత్ రేట్ పెరిగితే ఆ డబ్బులన్నీ పట్టుకెళ్ళి మిలిటరీ బడ్జెట్లో పెడుతుంది. ట్రంప్కి తెలియదు కాదు. అంటే ట్రంప్ ఎంతకైనా తెగిస్తున్నాడు. ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, ట్రంప్ చేసే పెద్ద కుట్ర ఏంటంటే భారతదేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద దేశం గ్రోత్ రేట్ అవ్వకుండా చేయడం. 1947 లోపు 1947కి కరెక్ట్గా నోమోరా, స్టాండర్డ్ అండ్ ప్యూర్, OECD ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని, అదేవిధంగా IBAD ప్రపంచ బ్యాంకులన్నీ ఒకటే ముక్త కంఠంతో చెప్తున్నాయండి. నేను చాలాసార్లు చెప్పాను, అమెరికా ఆర్థిక వ్యవస్థని భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి అధిగమించబోతుంది. ఇది ట్రంప్కి తెలుసు. ఇండియా వృద్ధిని ఆపడం అంటే పాకిస్తాన్ రెచ్చగొట్టడం, యుద్ధాలు చేయించడం, భారత వృద్ధిని కుట్ర. ఈ కుట్రలో భాగమే పాకిస్తాన్కి సపోర్ట్. ఇండియా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు. ఇండియా ఇంకా మాట్లాడవలసిన సమయం ఆసన్నమైంది. అవసరమైతే ట్రేడ్ వార్కి ట్రంప్ వెళ్ళిపోతే మనం ఆల్టర్నేటివ్ చూసుకుని ట్రేడ్ వార్కి వెళ్ళిపోవాలి. అవసరమైతే చైనాతో ట్రేడ్ చేయొచ్చు, బార్డర్ ప్రాబ్లం ఉన్నా ఆ ట్రేడ్ ఎప్పుడు చేయొచ్చు. జపాన్తో చేసుకోవచ్చు, కెనడాతో చేసుకోవచ్చు, మెక్సికోతో చేసుకోవచ్చు, అమెరికా ఇంకా మిగిలిన 192 దేశాలతో, ఐక్యరాజ్య సమితిలో 192 దేశాలతో అమెరికాని మినహాయించి ట్రేడ్ చేసుకోవచ్చు అండి. ఇండియాలో డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్కువ. మనం ట్రేడ్ మీదే ఆధారపడి లేం. ప్రపంచంలో ట్రేడ్ అంతా ఆగిపోయినా భారత వృద్ధికి డోకా ఉండదు, కొంచెం తగ్గిన. ఎందుకంటే డొమెస్టిక్ కన్జంప్షన్ భారతదేశం స్వదేశీయ డిమాండే చాలా ఎక్కువ. అదే భారత ఆస్తి చైనాకి ఇండియాకు ఉన్నది. అందుకని కరోనా టైంలో వెంటనే రికవర్ అవ్వగలిగాం. సో భారత డిమాండ్ని వృద్ధి చేసుకోవడం వల్ల అమెరికాని కాస్త ఆపవచ్చు. అమెరికాకి ఎక్కువ నష్టం, దానికి ఇంకా రుచి చూపించాలి, మనం కూడా ఆంక్షలు విధించాలి ఇప్పటికీ. సో ఈ విధంగా పాకిస్తాన్తో అమెరికా ఫ్రెండ్షిప్ చేయడం అంటే మనకి చాలా చాలా పెద్ద డేంజర్ ఉంది. మళ్ళీ ఇంకో యుద్ధానికి సిద్ధపడాలి. 3 యుద్ధాలు చేయించింది అమెరికా, మనతో మర్చిపోకూడదు. ఇప్పుడున్న బిన్ లాడెన్ని, అక్కడున్న హఫీజ్ సయీద్, వీళ్ళందరినీ అమెరికా ఒకప్పుడు తయారు చేసిన ఆయుధాలు వీటి వల్ల వాళ్ళు తయారై ఉన్నారు. ఈరోజు కాదన్న. సో పాకిస్తాన్ తాలిబాన్ కూడా క్రియేట్ చేసినోడు అమెరికా. సో ఈ విధంగా POK సమస్య అంతా అంతే. మన మీద అణుబాంబులే పెట్టి పంపించింది బంగాళాఖాతంలో కంటే ఎంత డేంజర్ అమెరికా చూడండి. స్వార్థానికి వాడుకునే దేశం. సో అమెరికాని, అందుకని నేను ఒకటే చెప్తానండి ఎప్పుడు కూడా, రష్యా అమెరికాల మధ్య ఏది ఇష్టమని ఇండియాలో పోలింగ్ పెడితే 99% రష్యాకు ఓటేస్తారు. కానీ అమెరికాకు ఓటేసేవాళ్ళు 30% ఉండరు. అమెరికా ఎంత పెద్ద దేశమైనా, మన ఇండియన్స్ అమెరికాలో ఎంతమంది ఉన్నా.
సో పబ్లిక్ సపోర్ట్ ఎప్పుడు అమెరికాకి ఎగనెస్టే ఉంటుంది. గవర్నమెంట్ కూడా అమెరికా బుద్ధిని తెలుసుకోవాలి. మన స్వార్థం, మన అవసరం ఉన్నంత వరకు అది వాడుకుంటుంది. మన అవసరం ఎక్కువైంది. పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేసి అసీం మున్నీర్ని తీసుకెళ్లి వైట్ హౌస్లో పెట్టుకున్నప్పుడే ట్రంప్ యొక్క గుట్టు రొట్టె అయిపోయింది. ఒక అసీం మున్నీర్ ఆర్మీ చీఫ్ని పట్టుకెళ్ళి ఒక ట్రంప్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అండ్ యుఎస్ అంటే, అలాంటి ఆయన ప్రోటోకాల్ ప్రకారం మినహాయించి అసీం మున్నీర్కి ఇవ్వడం ఏంటి? ఆ టైంలోని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రమ్మనడం ఏంటి? వెళ్ళకపోతే హర్ట్ అవ్వడం ఏంటి? మన మీద టారిఫ్స్ వేయడం ఏంటి? సో ట్రంప్ దౌత్య విధానం చేంజ్ అయ్యింది. పాకిస్తాన్ మళ్ళీ కొమ్ముగాస్తున్నాడు. సో ఈ విషయంలో భారతదేశం క్షమించడం కుదరదు. భారతదేశం కూడా దౌత్యపరమైన కౌంటర్ స్టెప్స్లో అటు అమెరికా మీద వెయ్యాలి. అందుకే రిక్ అనేదాన్ని, బ్రిక్స్ కరెన్సీ అనేది, క్వాడ్ని సైలెంట్ చేయడం, ఇవన్నీ చేసి అమెరికాకి బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. ఇక ఉపేక్షించకూడదు. మోడీకి ఇది అర్థమై ఉంటుంది. అందుకనే మోడీ కూడా చాలా తీవ్రంగా ఉగ్ర రూపంతో ఉన్నట్టు తెలుస్తుంది ట్రంప్ మీద. కానీ అక్కడ అమెరికా కాబట్టి బయటికి చెప్పకూడదు. దౌత్యంలో బయటికి చెప్పరు. యుద్ధం వచ్చినప్పుడు ప్రయోగిస్తారు. కానీ దౌత్యంలో మాట్లాడకుండా చేసేదే దౌత్యం. భారతదేశం దౌత్యం చేస్తుంది, అమెరికా దౌత్యానికి విరుద్ధమైన స్టెప్పులు చేస్తుంది. ఎంజీరావు గారు, ఎందుకు ట్రంప్ ఇంతలా రెచ్చిపోయారు? ఎందుకు ఎక్కడైనా ట్రంప్ ఈగో ఏమైనా హర్ట్ అయిందా? అంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా మోదీ ఎక్కడా కూడా ట్రంప్ ప్రస్తావన తీసుకురాలేదు. 25-26 సార్లు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పి ట్రంప్ పదే చెప్తున్నా మోదీ చాలా మౌనంగా ఉన్నారు. ఇద్దరికి ఉన్న గట్స్ కూడా మోదీకి లేవు అని చెప్పి రాహుల్ కామెంట్ చేశారు కదా. ఏంటి రాహుల్ ఇండైరెక్ట్గా ఏమైనా ట్రంప్ని రెచ్చగొట్టారా? ఆ కారణంగానే ఇప్పుడు ఈ 25% టారిఫ్లా? ఎస్ అండి. మనం ఒకటి గమనించాలి. ట్రంప్ ఇప్పటికీ 30 సార్లు, 29 నుంచి 30 సార్లు చెప్తున్నాడు. ఎప్పటి నుంచి? ఈ మే 7, 8వ తారీఖులు, 10వ తారీఖు సీజ్ ఫైర్ అయిన రోజు నుంచి తన సోషల్ ట్రూత్ అని ఏ సందర్భం వచ్చినా, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళినా, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి సందర్భంలో ఒకటి భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే, ట్రేడ్ని బయట వేసాను, ఎరేసాను, వాళ్ళిద్దరు లొంగారు, పాకిస్తాన్ గ్రేటెస్ట్ కంట్రీ, ఇండియా గ్రేటు, పాకిస్తాన్ ఎక్కడ, ఇండియా ఎక్కడ, ఈ విధంగా చెబుతూనే ఉంటాడు. భారతదేశంలో అపోజిషన్ పార్టీలు క్రిటిసైజ్ చేస్తున్నాయి. ఏమని? ఈ ట్రంప్ సీజ్ ఫైర్ అనేదాన్ని ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఎందుకు రావాలి, ఇండియా నుంచి రావాలి కదా. అసలు ట్రంప్కి ఏమని భారత పాకిస్తాన్ యుద్ధం నేను ఆపేశానంటే కేవలం గెలిచే సందర్భంలో ట్రంప్ మాటిని, ట్రంప్ బెదిరింపులకు లొంగి మోడీ ప్రభుత్వం యుద్ధాన్ని ఆపేసింది అనేది అక్యూజేషన్ చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ భారత పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇప్పుడు భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే సమయంలో రాహుల్ గాంధీ ట్రంప్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ లైర్ అని విమర్శించారు. రాహుల్ గాంధీ ట్రంప్ పేరు తీసి భారతదేశంలో లోక్సభలో అధినేత అంటే సభాపక్ష నేత, అపోజిషన్ పార్టీ లీడరు ట్రంప్ ఈజ్ ఏ బిగ్ లయర్ అని చెప్పి, ఇలాంటి ట్రంప్కి ఇందిరాగాంధీ ఒకప్పుడు గట్స్ చూపించినట్టు మోడీ చెప్పలేకపోతున్నారు అని విమర్శించారు. దీనికి ప్రతిస్పందనగా భారత విదేశాంగ మంత్రి చెప్పారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ ప్రమేయం లేదు, ఎవరి ప్రమేయం లేదు, నో లీడర్ ఇంటర్వీనెడ్ బిట్వీన్ ఇండియా పాకిస్తాన్ ఎట్ దట్ టైం. పాకిస్తాన్ లొంగిపోతే మేము ఒప్పుకున్నాం, యుద్ధాన్ని ఆపాం, ప్రపంచ శాంతికి అని ఇండియా చెప్తుంది. కానీ మోడీ 1 గంట 40 నిమిషాల సమయంలో లోక్సభలో మాట్లాడితే చాలా పెద్ద ఇంపార్టెంట్ అండి. అంతకుముందు మోడీ ఎక్కడ మాట్లాడారనేది ఇంపార్టెంట్ కాదు, లోక్సభలో మాట్లాడిందే ఇంపార్టెంట్. ఏం మాట్లాడారు? ఈ మనకి జూలై 29వ తారీఖున ఈ మోడీ మాట్లాడుతూ ఎక్కడా కూడా ట్రంప్ ప్రస్తావన తీసుకురాలేదు. ఇది ట్రంప్కి పెద్ద హ్యూమిలేషన్ అండి, ఏ గ్రేట్ ఇన్సినేషన్ ఎగ్నెస్ట్ ట్రంప్. ఏం చెప్తాను, 30 సార్లు ఆయన ఈ బార్క్డ్ అనమాట, ఈ మురిగాడు. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేను ఆపిస్తాను, ఇండియా పట్టించుకోలేదు. ఇక్కడ మోడీ గారు అసలు ట్రంప్ పేరు కూడా తీయకుండా నో లీడర్, నో కంట్రీస్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఇంటర్వ్యూనండి, ఎవ్వరూ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదంటే ట్రంప్ లేనే లేడని భారత ప్రైమ్ మినిస్టర్ ఇండైరెక్ట్గా ట్రంప్ అని చెప్పుతూ కొట్టినట్టు అయిపోయింది. అంటే అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ చెప్పారు, ఈయన చెప్పారు, ఎక్కడ ట్రంప్ భారత పాకిస్తాన్ యుద్ధంలో లేరు. ఇది ట్రంప్కి చిర్రెత్తిపోయిందనమాట. ఆయన హర్ట్ ఈజీగా అయిపోతాడు, ఈజీగా హర్ట్ అయిపోతాడు, అది అందరికీ తెలిసిందే. హర్ట్ అయిపోయాడు. వెంటనే మోడీ తర్వాత 2వ రోజు ఆంక్షలు విధించేశాడు ఇప్పుడు ఆయన. అంటే రాహుల్ గాంధీ భారత పార్లమెంట్లో నన్ను ఎవరో పొగడలేదు, అందరూ నన్ను తిట్టారు, అసలు భారత పాకిస్తాన్ యుద్ధంలో ట్రంప్ ఉన్నాడు, ఈయన వల్ల యుద్ధం ఆగిందని భారతదేశం అంటే ట్రంప్కి వచ్చే ప్రయోజనం ఏంటి? అసలు ఇది ఊహించాలండి. అసలు భారత పాకిస్తాన్ యుద్ధంలో ట్రంప్ చాలా కీలక పాత్ర పోషించాడు. వెరీ థ్యాంక్ యూ
ట్రంప్ అని ఇండియా అందనుకోండి, ఏం జరిగిద్దో తెలుసా? ట్రంప్కి వెంటనే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే 2 అణ్వస్త్రాల దేశం మధ్య యుద్ధం ఆపాపడం. ట్రంప్ లక్ష్యమే నోబెల్ పీస్ ప్రైజ్ కొట్టడం. అది ఆయన లక్ష్యం, ఇంకా జీవితంలో మిగిలి ఉన్నది. అది కొట్టాలంటే ఇండియా పాకిస్తాన్ అసిమ్ మున్నీర్ ప్రపోజ్ చేశాడు. ఒక నియంత లాంటోడు, టెర్రరిస్ట్ హెడ్ లాంటోడు ఆడు ప్రపోజ్ చేశాడు ట్రంప్కి పీస్ ప్రైజ్ ఇమ్మని. తర్వాత ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టరు, ఆయన ఇప్పుడు ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ మనకి ఎంత ఫ్రెండ్ అయినా ఇజ్రాయెల్ చేసేది ఘోరాలు. అక్కడ ఒక 40,000 మంది పిల్లల్ని, స్త్రీలను చంపేసింది. సో వాళ్ళిద్దరికి వ్యాలిడిటీ లేని వాళ్ళు ట్రంప్కి ఈరోజు నోబెల్ పీస్ ప్రైజ్కి వెళ్ళారు. ఎవరైనా ఇస్తారని నోబెల్ పీస్ ప్రైజ్? అసిమ్ మున్నీర్ ప్రపోజ్ చేస్తే, నెతన్యాహు ప్రపోజ్ చేస్తే ఎవరైనా నోబెల్ ప్రైజ్ ఇస్తారా? కానీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ట్రంప్ ఉన్నాడు, ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు, మొత్తం ఉండదని ఒక్క మాట అంటే నోబెల్ ప్రైజ్. అది హట్ అయ్యాడు ఇప్పుడు ఆయన. సో రాహుల్ గాంధీ వల్ల హట్ అయ్యారు, ట్రంప్ వల్ల ఇంకా ఎక్కువ హట్ అయ్యాడు. భారతదేశం పట్టించుకుంటలే, భారతదేశ ప్రజలు కూడా అమెరికాని పట్టించుకోరు ఈ విషయంలో. నేను ఇందాక చెప్పాను, రష్యానైనా పట్టించుకుంటారు కానీ అమెరికాని నమ్మరు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని అస్సలా నమ్మరు. కాబట్టి ట్రంప్ హట్ అయిపోయాడు. అందుకని ఆంక్షలు ఎట్టి పరిస్థితులు విధించాడు. కానీ ఇండియా మాకు ఫ్రెండ్, మోడీ నాకు ఫ్రెండ్ అని ఎందుకు చెప్తారంటే భారతదేశం అవసరం ఉంది కాబట్టి. భారతదేశంతో చాలా తీవ్రమైన, భారతదేశాన్ని ఎక్కువ రెచ్చగొట్టకుండా ఆయన చేసేస్తున్నాడు. ఆమె పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్, రష్యా ఆయిల్ కొనే కంపెనీల మీద ఆంక్షలు విధించడం, ఇరాన్తో మనం కొనే ఆయిల్ కంపెనీల మీద ఆంక్షలు విధించడం చాలా తీవ్రమైన ప్రమాదం. సో ట్రంప్ విషయంలో ఇండియా అనేది చాలా సుస్పష్టంగా ఉంది, అపోజిషన్ పార్టీలు అన్నీ. కాకపోతే అపోజిషన్ పార్టీలు ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఏమైంది, ఆంక్షలు విధించాడైనా, నువ్వేమో మౌనంగా ఉంటున్నారు మోడీ గారు, మరి ఏమైంది, మీ దౌత్యం ఏంటని ఇక్కడ రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ చాలా భయంకరంగా ఫైర్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఈయన ట్రంప్తో దౌత్యం ఉండదు, ట్రంప్తో వార్లే ఉంటాయి. ఆ ట్రంప్ దౌత్యం చేయడు. అలాంటి ట్రంప్తో ట్రేడ్ డీల్ కుదరలేదంటే అందులో విచిత్రం ఏమి లేదు అపోజిషన్ పార్టీలు. కానీ ఇండియా ఎంత తెలివిగా డిప్లొమసీ చేసినా, ఎంత మౌనంగా చేసినా ట్రంప్ అనే వ్యక్తిత్వం వల్ల ట్రేడ్ డీల్ కుదరలేదు. కాబట్టి ఇండియాలో అపోజిషన్ పార్టీలు క్రిటిసైజ్ చేయడం తప్పు లేకపోయినా ప్రభుత్వం సంజయ్షి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే భారతీయులు అందరికీ తెలుసు ట్రంప్ ఎలాంటోడు. కాబట్టి ట్రంప్ని ఎక్కువగా, అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం కూడా ట్రంప్కి ఎవరో ఒకరితోటి ఏదో ఒక ఎన్జిఓలతోనో ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఒకటి నామినేట్ చేయించి పాడేసి ఏదో కూల్ చేసేస్తే ట్రంప్ ట్రేడ్ డీల్ 2 రోజులు అయిపోతుంది. ట్రంప్కి ఏముండదు, డిప్లొమాటిక్ చెప్తాడు ట్రేడ్ డీల్ కుదిర్చేసుకోండి అంటాడు, ఆయన అడిగేది కూడా లేదు. కానీ ఇలాంటి విషయాలు మనం చేయలేం. అసిమ్ మున్నీర్, నెతన్యాహులా, ఇది ఒక పెద్ద దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దీనికి ఒక వాయిస్ ఉంది, వాయిస్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్ నేషన్స్, ద బిగ్గెస్ట్ వాయిస్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇలాంటి సందర్భంలో ట్రంప్ను కూల్ చేయడానికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ట్రంప్కి అవసరమైతే వస్తారో లేకపోతే లేదు. సో ఏదేమైనా రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ అపోజిషన్ పార్టీలు ట్రంప్ను మాట్లాడేటప్పుడు కాస్త కూల్గా మాట్లాడితే భారతదేశం దౌత్యం చేయడం ఈజీ అవుతుంది. ఎంజరావు గారు, రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడం మీద ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఈ 25%కి అదనంగా మరిన్ని టారిఫ్లు కూడా ఉంటాయి రష్యాతో సంబంధాల వలన అని చెప్పి ఆయన ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తే కనుక ఇరాన్ అండ్ రష్యా ఈ 2 దేశాల నుంచే ఎక్కువగా మనం ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ట్రంప్ టార్గెట్ ఏంటి అంటే ఇరాన్, రష్యాల నుంచి ఆయిల్ కొనకూడదు భారత్ అని చెప్పేసి ట్రంప్ టార్గెట్. సో అంటే అమెరికాకు లొంగుతుందా భారత్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి. అసలు ట్రంప్ నిన్న ఒకటే చెప్తున్నాడు, 25% టారిఫ్స్తో పాటు రష్యా ఆయిల్ కొంటే మీకు ఇంకా అదనంగా 10% దాకా టారిఫ్లు ఉంటాయి. అంటే చాలా డేంజరస్ అండి. అంటే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని అమెరికా చెప్తుంది. మీరెవరు మాకు చెప్పడానికి, మేము ఎక్కడి నుంచి అయినా ఆయిల్ ఎక్కడ చౌకగా అక్కడ కొనుక్కుంటున్నాం అని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఎప్పుడు రష్యా వారు 3.5 సంవత్సరాలు మొదలైనప్పుడు ఆయన చెప్పేశారు. జో బిడెన్ లొంగారు, ఇప్పుడు ట్రంప్ దాన్ని మళ్ళీ పట్టుకున్నారు. అంటే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని. అదేవిధంగా ఒక్కరోజు అంటే టారిఫ్స్ని వేసిన రోజునే ఇండియా ఇరాన్ నుంచి కొంటున్న ఆయిల్ కంపెనీస్ 6 కంపెనీల మీద వాళ్ళు ఆంక్షలు విధించింది అమెరికా. అంటే ఇరాన్ నుంచి కూడా ఆయిల్ కొనొద్దు అని. అదేవిధంగా రష్యా నుంచి ఆయిల్ కొంటున్న నయారా అనే కంపెనీ మీద, రష్యా రోస్నెఫ్ట్ అనే కంపెనీతో ఎక్కువ ఉంటుంది నయారా అని, ఆయిల్ కంపెనీ మీద, రోస్నెఫ్ట్ మీద కూడా ఆంక్షలు విధించారు. ఇప్పుడు రిలయన్స్ అని, భారత్ పెట్రోలియం అని, హెచ్పిసిఎల్ అని, ఇలా భారత కంపెనీల మీద చాలా తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే రష్యా నుంచి, ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దని ట్రంప్ డైరెక్ట్గా బెదిరించేస్తున్నారు. ఎలా కుదురుతుందండి ఇది? ఎందుకంటే రష్యా నుంచి కారు చౌకగా 44% భారత ఆయిల్ దిగుమతి చేసుకునే 230 మిలియన్ బ్యారెల్స్లో సంవత్సరంలో 40% రష్యా నుంచి కొనుక్కుంటున్నాం.
ఇరాన్ కూడా 4th లార్జెస్ట్ అక్కడ నుంచి కొంటున్నాం. అంటే వీళ్ళిద్దరు ఆయిల్ మనం మానేస్తే సుమారు 50% ఆయిల్ని మనం రష్యా ఇరాన్ నుంచి ఆపేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే అప్పుడు ట్రంప్ కోసం సరిగ్గా చెప్పగలుగుతాం ఏ ప్రభావం ఉంటుందంటే, ఇప్పుడు బ్యారెల్ ఇప్పుడు పెట్రోల్ సుమారు కాస్ట్ 90 రూపాయలు 80 రూపాయలు ఉంటే ఇరాన్ నుంచి రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం మానేస్తే ఇప్పుడున్న 90 రూపాయలు పెట్రోలు లీటర్ పెట్రోలు అప్పుడు 200 రూపాయలు అవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ సగానికి సగం తగ్గిపోతుంది ద్రవ్యోల్బణం వల్లగా. ఆర్థిక మాంద్య పరిస్థితులు వస్తాయి, డిప్రెషన్ వస్తుంది, రిసెషన్ వస్తుంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, రేట్లు పెరిగిపోతుంది, ఉత్పత్తి పడిపోతుంది, రూపాయితో డాలర్ విలువతో రూపాయి పడిపోతుంది. అంటే భారత ఆర్థిక వ్యవస్థని నాశనం చేయడానికి డిమాండ్ పెడుతున్నాడు ట్రంప్. అందుకే భారతదేశం వద్దు అని చెప్పేస్తుంది. ఇప్పుడు భారత ఎంత తీవ్రమైన ఆరోపణ చేస్తున్నాడంటే ఆయన భారత్ రష్యా నుంచి ఆయిల్ కొని 44% దిగుమతి చేసుకొని తను చెల్లించే సుమారు 40 నుంచి 50 బిలియన్ డాలర్ల వల్లే రష్యా యుద్ధం చేయగలుగుతుంది. అంటే ఉక్రెయిన్లో శవాలు ఉట్టున్నాయంటే అది భారత పాపం చేస్తుందని ట్రంప్ మాట్లాడుతున్నాడు, డైరెక్ట్గా మాట్లాడు. ఇండియా బ్రెజిల్ చైనాలు ట్రేడ్ వారు ఆయిల్ కొనకపోతే పుతిన్ యుద్ధం చేయలేడు అంటున్నారు. అది నిజమైనా కానీ ఒక్క విషయం చెప్పాలి, ఇప్పుడు కారు చౌకగా మనకు ఆయిల్ వస్తుంది, 140 బిలియన్ డాలర్ల పాపులేషన్ ఇక్కడ ఉంది, వృద్ధి రేటు లేకపోతే ఒక 30 కోట్ల మంది రోడ్ల మీద పడిపోతారు, మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రెసిషన్ వస్తుంది, ప్రపంచంలో 20% పాపులేషన్ దిక్కులేని పరిస్థితి వస్తుంది. మరి ఇది కూడా హ్యూమన్ రైట్స్ ఇష్యూవే. కాబట్టి ప్రపంచీకరణలో ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ట్రంప్ ఏమని అడుగుతున్నాడు, ఇరాన్ నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనకండి నేను చూస్తా అంటున్నాడు. అక్కడ ఏం చూస్తాడు, అమెరికా నుంచి మనం ఆయిల్ కొనవలసి వస్తుంది, అమెరికా దగ్గర ఆయిల్ ఉంటుంది, దాని నుంచి మనం కొనాలి. తర్వాత గల్ఫ్ కంట్రీలు సౌదీ అరేబియా వాళ్ళు చెప్పినట్టు కొనాలి. ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు, ఇరాన్ నుంచి మనం అలాగే ఒకసారి ఆయిల్ కొనడం మానేస్తే మనకి అమెరికా ఎక్కువ డబ్బులకి అమ్మింది, అది పోని రష్యా నుంచి ఇరాన్ నుంచి భారత్ కొనదు, కానీ అదే రేటుకి నువ్వు ఇస్తావా, ఇవ్వదు. ఎందుకంటే యూరోప్ కంట్రీలు రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ కొనడం మానేస్తే యూరోప్ కంట్రీలు తన సహోదర వైట్ రేస్ కంట్రీలకే అమెరికా డబుల్ రేట్ చేసింది. మరి ఇండియా పరిస్థితి ఏమవుద్ది, ఇండియాని దారుణమైన పరిస్థితిలో నెట్టుతున్నాడు. ఇది చాలా పెద్ద కుట్ర, ట్రంప్ కుట్ర. ఈ ట్రాప్లో ఇరుక్కోవడానికి ఇక్కడ మోడీ ప్రభుత్వం భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాబట్టి మేము రష్యా ఆయిల్నే కొంటాం, ఇరాన్తోనే ఆయిల్ కొంటాం, నీకు చేతనైంది చేసుకో అన్నట్టు భారతదేశం చెప్పేస్తుందండి. దౌత్యంలో డైరెక్ట్గా చెప్పరు. ఇప్పుడు నేను చెప్పినట్టు నీ చేతనైంది చేసుకో అని ట్రంప్ నేను ఒక మాట అన్నాడు. ఎస్ జయశంకర్ గారు యూరోప్ వెళ్ళినప్పుడు, యూరోప్ బ్రసెల్స్లో కూర్చున్నప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్కడ యూరోపియన్ అధ్యక్షుడు అందరూ ఉన్నప్పుడు అక్కడే డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే ఆయన చెప్పారు, ఇట్స్ ఎ డబుల్ స్టాండర్డ్. మీరు రష్యా నుంచి ఇట్స్ నో మోర్ యూరోప్ కెన్ కంట్రోల్ ది వరల్డ్. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో, రెండవ ప్రపంచ యుద్ధం 1935లో వచ్చింది యూరోప్లో ప్రపంచ యుద్ధాలు వస్తే ప్రపంచంలో పెద్ద యుద్ధాలా? ప్రపంచ యుద్ధాలంటే యూరోప్లో వచ్చినాయి అండి, ప్రపంచానికి రాలే. యూరోప్ తుమ్మితే ప్రపంచం తుమ్మినట్టేనా? ఆ రోజులు పోయినాయి. ఇండియా ఎవ్వరి మాట వినదని అసలు వండర్ఫుల్ డిప్లొమాట్ చెప్పే భాష దాటి పరిధి దాటి ఆయన చెప్పేశాడండి. మళ్ళీ అదే చెప్పారు, డబుల్ స్టాండర్డ్స్ కుదరవు. రీసెంట్గా కూడా చెప్పింది, ఇండియా సుప్రీం ఇంట్రెస్ట్స్ ఆర్ ఇంపార్టెంట్, వీ విల్ బై ది రష్యన్ ఆయిల్, వీ విల్ బై ది ఇరానియన్ ఆయిల్, మాకు అది ఇంపార్టెంట్. భారత్ ఇంట్రెస్ట్, ఓవర్ రైడింగ్ ఇంట్రెస్ట్ అనే పదాన్ని ఉపయోగించింది ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ కూడా. సో ఈ విషయంలో కుండ బద్దలు కొట్టి చెప్పింది. 10% టారిఫ్లు వేసుకున్నా. ఇక్కడ ఒకటే సుస్పష్టంగా నేను చెప్పదలిచాను, ఒకవేళ రష్యా ఆయిల్ మనం కొంటే అమెరికా 10% ఎక్కువ టారిఫ్లు వేసినా, అంటే మనం $87 బిలియన్ ఉత్పత్తులు అమెరికాకి ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం, దానివల్ల ఇంకొక $10 బిలియన్ ఎక్కువగా నష్టపోయినా మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయిల్ అనేది, ఈ ఆయిల్ లేకపోతే భారత ప్రగతి చక్రమే నడవదు. ఈ ఆయిల్ ఉండడం వల్లే తట్టుకోవడం. లేకపోతే 1991లో గల్ఫ్ వార్ జరిగినప్పుడు పివి నరసింహారావు టైంలో ఆర్థిక సంక్షోభం ఒక ఆయిల్ వల్ల ప్రధానమైన కారణం. అటువంటి పరిస్థితికి ఇండియా తావివ్వదు ఈసారి. దిస్ ఈజ్ ద ఇండియా, ఇట్స్ అ రైజింగ్ ఇండియా. 2025 ఇండియా అండి, 21st సెంచరీ ఇండియా. ఇట్స్ ఎ సూపర్ పవర్, ఇట్స్ ఎ పొటెన్షియల్ సూపర్ పవర్. ఇప్పుడు భారత థింకింగ్ కూడా అమెరికాని దాటి ఉంటుంది. అమెరికా కెనాట్ కంట్రోల్ ఇండియా. ఇందిరా 1971లో చెప్పిందండి ఒక మాట హెన్రీ కిస్సింజర్తో, సప్త సముద్రాల నుంచి అవతల నుంచి ఇండియాని పరిపాలించే రోజులు పోయాయి అని మీ అధ్యక్షుడు చెప్పాను. నిక్సన్ గట్టిగా చెప్పేసింది. ఈరోజు మోడీ
ఇందిరా లాంటి ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నట్టు గట్స్ లేవనుకుని డైరెక్ట్గా చెప్పకపోయినా మోడీ కూడా అదే చెప్తున్నారు, ఎస్ జయశంకర్ గారు అదే చెప్తున్నారు. సో రష్యా ఆయిల్, ఇరాన్ ఆయిల్ అమెరికా చెప్పినా మనం కొంటూనే ఉంటాం, ఇందులో ఎటువంటి తిరుగులేదు. వాళ్ళు ఆంక్షలు విధించుకున్న భారత ప్రయోజనం, రష్యా, ఇండియా, ఇరాన్ ఆయిల్ కొంటేనే భారత్కు ప్రయోజనం, ఎక్కువ ప్రయోజనం. ఇండియా ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు థింక్ హౌ ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ ఇండియా అండి. ఇండియా ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఇండియా నెంబర్ 1. కాబట్టి 3.5 సంవత్సరాల నుంచి రష్యా ఆయిల్ కొంటున్నాం, ఇందులో తిరగలేదు. అవసరమైతే రష్యా నుంచి ఇంకా చీప్గా పైప్ లైన్ కూడా వేసేయడానికి సిద్ధంగా ఉన్నాం. టామీ పైప్ లైన్ అని తజికిస్తాన్ నుంచి రష్యా దాకా విస్తరిస్తాం. బ్యారెంట్ సీలో ఓఎన్జీసీ, బ్యారెంట్ సీలో కామ్చాత్కా పెనిన్సుల దగ్గర సకాలీన్లో ఇండియాస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది. రష్యా ఆయిల్ లేకపోతే ఇండియాకి ఇది లేదండి. ఏది లేదు? ఎనర్జీ సెక్యూరిటీ లేదు. రెండో విషయం ఏంటంటే అమెరికా రష్యాతోటే కాదండి, ఇండియా ఇంకోటి చెప్పింది, మేము 40 దేశాల నుంచి ఆయిల్ కొంటున్నాం, గ్యాస్ కొంటున్నాం. కాబట్టి 40 దేశాలతో ఈ ట్రేడ్ని కంట్రోల్ చేసే అథారిటీ యుఎస్కి లేదు. మా పేదరికాన్ని చూడండి, మేము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయాలి, మీరు ఈ విషయంలో ఎలా ఉంటారనేది ఇండియా నచ్చ చెప్పుతుంది. కానీ ట్రంప్ వినే పరిస్థితి లేదు. వినకపోతే మనం కొంటూనే ఉంటాం. అంజరావు గారు, ఆయిల్ మాత్రమే కాదు, రష్యా నుంచి ఆయుధాలు కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. రీసెంట్గా మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో, పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో S-400 సుదర్శన్ చక్ర ఏ రకంగా ఉపయోగపడింది అనేది. నిజంగా మీరు ఆయుధాలు కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకోవద్దు అని చెప్పి ఆంక్షలు మరింత కఠినం చేస్తే వాస్తవంగా ఇది భారత్కి డేంజరే కదా. ఎస్ అండి. ఇప్పుడు ట్రేడ్ వార్ అంటున్నాం. యాక్చువల్గా ట్రేడ్ వార్ వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. రష్యా, ఇరాన్ ఆయిల్ కొనకపోవడం ముఖ్యంగా. నిన్న చెబుతూనే ఉన్నారు, ట్రంప్ నోట్లోంచి ఒక పదం బయటపడిపోయింది. అసలైన ఆయన సీక్రెట్ వెనకాల ఉన్న కుట్ర బయటపడిపోయింది. అదేంటి? రష్యా మీరు ఆయిలే కాదు మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా కొంటున్నారు, దాన్ని ఆపాలి. ఎందుకు ఇదండి? మనం రష్యా ఎక్విప్మెంట్, మంచి ఎక్విప్మెంట్ కొంటున్నాం, వాళ్ళు టెక్నాలజీ కూడా ఇస్తుందండి. రష్యా మనం అద్భుతమైన దేశం. రష్యాకి భారత్ రుణపడి ఉంది. ప్రపంచంలో ఏ దేశమైనా ఆయుధాలు అమ్ముకుంటుంది, కానీ రష్యా ఆయుధాలు ఇస్తుంది, టెక్నాలజీ ఇస్తుంది. ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 30% ఎక్విప్మెంట్ ఈరోజు సుఖోయ్ 30 MK అండి. MiG-1, MiG-22, MiG-23లు. అసలు ఇండియన్ ఎయిర్ ఫోర్సే ఉండదు. ఆ సుఖోయ్ 30లు హాల్లో తయారు చేసుకుంటున్నాం బెంగళూరులో. ఇప్పుడు Su-57 అనే 5th జనరేషన్ ఫైటర్ ఇండియా బేరమాడుతుంది పుతిన్తో. ఈ యుద్ధ విమానం ఇండియా కొనకుండా చేయడానికి ట్రంప్ తన F-35 ఫైటర్ పెడుతుంది. దాన్ని ఎందుకు మనకి ఎక్కువ కాస్ట్ $100 మిలియన్ ఒక్కో యుద్ధ విమానం, $100 నుండి $110 మిలియన్. మొన్న తిరువనంతపురంలో బ్రిటిష్ దిగిపోయింది F-35Bలు. అదే రష్యా Su-35లు $30 మిలియన్ వస్తుంది. అందులో ఒక వంతు. ఒక యుద్ధ విమానానికి మనం 3 కొనవచ్చు. ఈ టెక్నాలజీ కూడా ఇస్తాడు రష్యా. మనకి చాలా వెసులుబాటు ఈ యుద్ధ విమానం కొనకుండా చేయడం. తర్వాత ఇండియా 120 యుద్ధ విమానాలు, 114 నుంచి 120 యుద్ధ విమానాలు దిగుమతి చేసుకోవడానికి వెళ్తుందండి. అది మల్టీ రోల్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని. ఈ యుద్ధ ప్రపంచంలో ఒక పెద్ద ఆయుధ ఒప్పందం, ఇది అమెరికాతో చేసుకుందామని. సో దానికే తర్వాత S-400 S-500 కొంటున్నాం. ఇవన్నీ కొనకుండా చేయడం అమెరికా వంతు. అమెరికా ఆయుధ వ్యాపారం చేస్తాడు ట్రంప్. దీనివల్ల ఇండియాకి చాలా తీవ్ర నష్టం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు అమెరికా చేతిలో ఒక అస్త్రం ఉంది. ఇప్పుడు రష్యన్ శాంక్షనింగ్ అథారిటీ లాగా లిండ్సే గ్రాండ్సే పెట్టిన ఒక శాంక్షనింగ్ అథారిటీ పెట్టుకుంటున్నాడు. ఇండియా రష్యా ఆయుధాలు కొంటే అమెరికా ఆంక్షలు విధించడానికి ఒక యాక్ట్ ఆల్రెడీ తయారైంది జో బిడెన్ టైంలో, ఇంతకుముందు అధ్యక్షుడి సమయంలో. అదేంటంటే కాట్సా అంటారండి. అదేంటంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షనింగ్ అథారిటీ అని కాట్సా ఒక యాక్ట్ ఒకటి తయారు చేశాడు. ఎవరు? అంతకుముందు జో బిడెన్. ఇప్పుడు అది జో బిడెన్ వెనక్కి తగ్గాడు. ఇండియా S-400 కొన్న ఆయన విధించిన ఆంక్షలు. కానీ ఇప్పుడు ట్రంప్ అస్త్రాన్ని బయటకు తీస్తున్నాడు. ఏమని? ఇండియా రష్యన్ ఆయుధాలు కొంటే మేము కాట్సా ప్రకారం ఆంక్షలు విధిస్తాం, ఇంకోసారి S-400 కొనొద్దు, మా దగ్గర కొనుక్కోండి అంటున్నాడు. S-57 లేకపోతే ఈరోజు పాకిస్తాన్, చైనాల మీద యుద్ధం చేయలేని పరిస్థితి. 5th జనరేషన్ ఫైటర్ పాకిస్తాన్కి, ఎందుకంటే J-35B అని 5th జనరేషన్ ఫైటర్ తెచ్చుకుంటుంది. టర్కీ నుంచి ఆయుధాలు తెచ్చుకుంటుంది, సూపర్సోనిక్ మిసైల్ తెచ్చుకుంటుంది, హైపర్సోనిక్ తెచ్చుకుంటుంది. మనకి Su-57 అని చాలా అర్జెంటుగా తెచ్చుకోవాలి. ఇప్పుడు రష్యా నుంచి ఒక 40 విమానాలు బేరమాడుతున్నాయి Su-57లు. S-400లు ఇంకా ఒక 2 బ్యాటరీస్ రావాలి. అవి కలకట్టా దగ్గర మోహరిస్తాం చైనా బార్డర్లో. 3 వచ్చినాయి, ఇంకా 2 రావాలి. S-500 అనేది ఇంకో డెవలప్ చేస్తున్నాం. ఈ విధానంలో అక్కడ నుంచి ఇంజిన్లు కొన్ని కావాలి, కొన్ని మిసైల్స్ కావాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఈ అస్త్రాన్ని ఎందుకు తీస్తుందంటే రష్యా నుంచి మనం ఆయుధాలు కొనకూడదు, చాలా వీక్ అయిపోద్దండి.
సో ఇది చాలా డేంజరస్ కుట్ర. ట్రంప్ మామూలుగా లేడు. చూడండి, పాకిస్తాన్తో ఆయిల్ డీల్ చేసుకోవడం, తర్వాత ఆయుధాలు కొనకుండా చేయడం, రష్యా ఇరాన్ నుంచి ఆయిల్ తెచ్చుకోకుండా అమెరికా, అంటే అమెరికా అనే మీద ఇండియా పూర్తిగా ఆధారపడాలి ఆయుధాల పరంగా, ఆయిల్ పరంగా కూడా. అంటే ఇంకేంటండి, ఇండియా ఎక్కడ ఆగిపోతుంది? సో ట్రంప్ ఏంటంటే ఇండియా అనేది అమెరికాని అధిగమించబోతుంది 2047 నాటికి. అంటే ట్రంప్ చేసే ప్రతి వ్యవహారంలో ఇండియా పెద్దది అవ్వకూడదు, ఇండియా అమెరికాని అధిగమించకూడదు అనే ఒక అతి పెద్ద కుట్ర ఉంది. ఇది దౌత్యం. అంటే ట్రేడ్ నుండి, ఆయుధాల నుండి, మిలిటరీ నుండి, పొలిటికల్గా అన్ని విషయాలు ఇండియాని క్రష్ చేయడం, ఇండియాని అమెరికా మీద డిపెండ్ అయ్యేటట్టు చేసుకోవడం. సో రష్యా ఆయుధాలు కొనకపోతే భారతదేశ విపత్కర పరిస్థితి మనకు తెలుసు. రష్యా ఆయుధాలు కొంటాం, రష్యా ఆయుధాలనే కొంటాం. 5th జనరేషన్ ఫైటరు మేము మీ F-35ని తెచ్చుకోము. ఎందుకంటే F-35లో ఇప్పుడు తిరువనంతపురం దిగువన బ్రిటిష్ ఎయిర్, అదే అమెరికా F-35లో ఒక కిల్లర్ స్విచ్ అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు అమెరికా యుద్ధ విమానాన్ని మనం కొన్నా కరెక్ట్గా గాలిలో ఉండగా కిల్లర్ స్విచ్ ఆన్ చేస్తే అది పడిపోద్ది. సో అమెరికా దానికి నచ్చితేనే యుద్ధం చేపిస్తుంది. అది మనకు తెలుసు. కార్గిల్లో మనం వాజ్పేయి యుద్ధం చేస్తుంటే వాళ్ళు GPS ఫొటోస్ ఇవ్వలేదు. మనం ఎలా నమ్ముతాం అమెరికాని? సో పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తే అక్కడ ఆయుధాలు, ఇక్కడ ఆయుధాలు, ఆయుధ వ్యాపారం చేయాలి, ఎలా నమ్ముతాం? కానీ రష్యా పాకిస్తాన్కి ఆయుధాలు ఇవ్వదండి, మనకు ఆయుధాలు ఇస్తుంది. చైనాతో వార్ చేసేటప్పుడు కూడా మనకే ఆయుధాలు, టెక్నాలజీ ఇస్తుంది. అవసరమైతే మన అణ్వస్త్రాలు ఎవడన్నా తెస్తే మధ్యలో కూర్చుంటుంది. ఇండియా నా ఫ్రెండ్ అని చెప్పింది. కాబట్టి రష్యా ఆయుధాలు కొనలేని రోజున భారతదేశం చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆ టెక్నాలజీ లేకపోతే ఈరోజు మన ఆర్మీ ఫోర్సులు ఉండవండి. ఈరోజు ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ, గన్నులు, తర్వాత బూట్లు, ఈ ఎన్నో ఎక్విప్మెంట్, వందలాది ఎక్విప్మెంట్ రష్యా నుంచి తెచ్చుకున్నాం. దీన్ని కట్ చేద్దాం అని ట్రంప్ అండి. అమెరికా గ్రేట్ అయ్యానంటే ఇండియాని తొక్కి ఎదగడం, ఇండియా ఎందుకంటే అధిగమిస్తుంది. సో ట్రంప్ చాలా తీవ్రమైన కుట్ర. ఈ కుట్రలో భాగంగా ఇండియా పడదు. S-35 Su-57 5th జనరేషన్ ఫైటర్ మనం రష్యా నుంచే కొనబోతున్నాం. అణుజలంతర్గామి అరిహంత తయారీలో కూడా రష్యా టెక్నాలజీని మనం వాడుతున్నాం. అదంతా చాలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది. బ్రహ్మోస్ రష్యా భాగస్వామ్యం ఉంది. తర్వాత హైపర్సోనిక్ మిసైల్లో రష్యా భాగస్వామ్యం ఉంది. దీన్ని కట్ చేయడం ట్రంప్ వల్ల కాదు. కానీ ట్రంప్ కాట్సా ప్రకారం ఇది కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షనింగ్ అథారిటీ అనే యాక్ట్ ప్రకారం ఈరోజు అదనపు ఆంక్షలు విధించిన మనం రష్యా ఆయుధాలు కొనడం అనేది మన ఇండిపెండెంట్ దౌత్య విధానం. అంటే ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీకి ఒక సింబల్ అనమాట. సో మోడీ ఇందులో ఆరితేరున్నారు, భారతదేశం ఆరితేరున్నారు, డిప్లొమాట్స్ ఆరితేరున్నారు. కాబట్టి అమెరికా కుట్రలు ఇక్కడ కుదరవు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్తూ ఉన్నట్టుగా ట్రంప్ ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు. ఆయన అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఉన్నారు. ఆయన చర్యలే అమెరికా పతనానికి కారణమవుతాయేమో చూడాలి, మరి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ భారత్పై ట్రంప్ టారిఫ్లకు సంబంధించి చాలా కీలకమైన